యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభించుకుందాం. పరలోకమందున మా తండ్రి నామమున స్తోత్రం. దయగల రాజా, ప్రేమగల మా దేవ, కృపామయుడు నాయన, సమాధానికి అధిపతి, మా సృష్టికర్త మా దేవ, నీ వర్తమానం చేత మాతో మాట్లాడమని మా ప్రియ రక్షకుడు నరసింహరావు అనే సంబత్రాడు వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమె దేవుని తన కనికరం చొప్పున మరొక సందేశాన్ని మనం ధ్యానించుటకు ఇచ్చినటువంటి భాగ్యంకు ఆయనకే గంత మహిమ చెందును గాక. ఈరోజు అంశం ఏంటంటే, ఆత్మ సృష్టిలో క్రీస్తు వారు ప్రముఖుడు. ఆత్మ సృష్టిలో క్రీస్తు వారు ప్రముఖుడు. ఇది పండగ కాదు, శ్రమ. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చారు. ఆయన ఈ భూమి మీదకి రావటం జరిగింది. ఆధారభూతుడు, ఆది సంభూతుడయ్యాడు. అంటే ఆధారభూతుడు అంటే ఆదియు అంతము లేదు. మనలను సృష్టించిన సృష్టికర్తకి ఆదియు అంతము లేదు. ఇది పదే పదే మీకు తెలియజేయటం గల కారణం ఏంటంటే, మనలను సృష్టించిన వానికి ఆదియు అంతము లేదు. ఆ దేవుడు మరలా ఆత్మలో ఆయన ఈ భూమి మీదకి రావాల్సి, శరీరాన్ని ధరించుకుని రావాల్సి వచ్చింది మన ఆత్మలను రక్షించటానికి. ఈ విషయంలో మనము సంతోషించాల్సింది విమోచింపబడ్డామన్న ఉద్దేశంతో. ఒక సేవకుడు అడుగుతున్నాడు, సంతోషము ఎలాగొస్తుంది నీకు? క్రీస్తు వారి విషయంలో భూమి మీద ఒక సంతోషం అంటే క్రిస్మసే కదా అని అడుగుతున్నాడు. భూమి మీద సంతోషించాల్సినటువంటి సందర్భాలు ఏమన్నా ఉన్నాయంటే మనం విమోచింపబడిన దానికే. అదేమంటే పుట్టినరోజులుగా ఆయన వచ్చి మనల్ని విమోచించడానికి వచ్చిన యేసుక్రీస్తు వారిని చూపిస్తున్నామంటూ సంతోషాన్ని చూపిస్తున్నారు. సంతోషంతో సంబరాలు చేసుకోవటమే అంటున్నారు. కానీ విమోచింపబడిన వారి యొక్క సంతోషము, ఆనందము వేరు. క్రీస్తు వారు ఆత్మలో పుట్టుకలో ప్రముఖుడు ఆయన. ఆ ప్రముఖుడైనటువంటి ఆయన అది పండగ కాదు, శ్రమ అని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఆధారభూతుడు, ఆదియు అంతము లేని వాడు ఆది సంభూతుడు అవ్వాల్సి వచ్చింది. ఆ ఆది సంభూతుడైనటువంటి ఆయన గురించి మొదటిగా అంటే జన్మించవలసి వచ్చింది. జ్యేష్ఠుడుగా తిరిగి లేచుటలో జ్యేష్ఠుడు అవ్వాల్సి వచ్చింది. మనకైతే 2 పుట్టుకలు ఉన్నాయి, ఆయనకి ఒక్కటే పుట్టుక. మనకి 2 పుట్టుకలు ఉన్నాయి కానీ ఆయనకి ఒక్కటే పుట్టుక. అదే ఆది అంతము లేని ఆయన ఆధారభూతుడయ్యాడు, ఆది సంభూతుడయ్యాడు. ఆధారభూతుడు ఆది సంభూతుడయ్యాడు. అదే ఆ పుట్టుకే. ఆ పుట్టుకునే మనము ప్రకటించాలి. ఆ పుట్టుక శ్రమతో కూడింది, సంతోషంతో కూడింది కాదు. కానీ శ్రమల తర్వాత సంతోషం ఉన్నదని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఈరోజు మనం దేవుని యొక్క సంకల్పంలో ఉన్న వారికి ఈ వర్తమానాలు అర్థమవుతాయి. ఆ యొక్క దేవుని యొక్క సంకల్పం ఏంటి, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, దేవుడు తన సృష్టిలో ప్రముఖుడుగా, ఈ సృష్టిలో ప్రముఖుడుగా కావాల్సి వచ్చింది. ఆదాము గారు, హవ్వ గారు శరీరంలో మొదటిగా వారు జన్మించినప్పటికీ ఆత్మగా క్రీస్తు వారు ప్రముఖుడు, మొదటి పుత్రుడు, జ్యేష్ఠుడు కావాల్సి వచ్చింది. మనలను సృష్టించిన ఆయన, మనం సృష్టించుకున్న ఆయన కాదు ఈయన. మనము ఆయన్ని ఎన్నుకోవటం కాదు, ఆయన సంకల్పం కొరకు పిలువబడ్డ వారం మనము. సంకల్పం అంటే ప్రమాణం చేశాడు, ప్రణాళిక ఉంది. ఆయన ఆ ప్రణాళికను నెరవేర్చడం కొరకు మనల్ని పిలిచాడు. పండగలు చేసుకోవటానికి మనలను పిలవలేదు అని బైబిల్ క్లియర్గా చెప్తుంది. గుడ్డి వాళ్ళు పండగలు చేస్తారు, మనోనేత్రం వెలిగింపబడని వారు అవిశ్వాసులు పండగలు చేస్తారు అని ఈ వర్తమానాల చేత మనం గుర్తుపట్టచ్చు. ఈరోజు వర్తమానం చేత మీరు ఇది సంపూర్ణంగా గ్రహించగలుగుతారు. కొలసీలో ఉన్నటువంటి సంఘానికి పౌలు గారు వివరంగా తెలియపరుస్తున్నారు. మన దేవుడు ఆదియు అంతం లేనివాడు. మీరు ఎంతో చక్కగా మంచిగా భక్తి జీవితం చేస్తున్నారు. మీలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు ఏంటంటే నిరీక్షిస్తున్నారు, అలాగే పరిశుద్ధులకు సహాయం చేస్తున్నారు, ప్రేమ చూపిస్తున్నారు, విశ్వాసం ఎదుగుతున్నారు. ఈ విధమైనటువంటి మంచి లక్షణాలు మీలో ఉన్నాయి. అంటే ఇవి మిమ్మల్ని పిలిచిన తండ్రి అయినటువంటి దేవుని లక్షణాలు మీలో ఉన్నాయి. అయితే ఆధారభూతుడు ఆది సంభూతుడు అవ్వాల్సి వచ్చింది కాబట్టి, ఆయన మన కొరకు తిరిగి జన్మించాడు కాబట్టి
ఆ ఆత్మలో మరలా మనం నడవాలి. ఆదాము అవ్వ గారు నడిచినట్టుగా ఈరోజు మనం శరీర రీతిగా నడవకూడదు. వారు శరీరంలో మొదటగా జన్మించారు, శరీరంగా చేయబడ్డాడు ఆదాము గారు. వారు చేసినటువంటి క్రియలు మనం చేయకూడదు. ఇక్కడి నుంచి క్రీస్తు వారిని మనం వెంబడించే వారము. ఆధారభూతుడు ఆది సంభూతుడయ్యాడని చెప్పి నొక్కి వక్కాడిస్తూ పోరాడుతున్నాడంట. ఎంతో వేదన చెందుతున్నాడు. మీకోసం ఇంత పోరాడుతున్నాను అంటున్నాడు. ఆయన అందరి కోసం, ఆ యొక్క కొలసిలో ఉన్న సంఘానికి, లవోదికీయ సంఘానికి, ఆ పక్కన ఉన్న ప్రజలకి, మనకి, అందరికి, చుట్టుపక్కల ఉన్న వారందరికి ఇందులో రాస్తాడు ఆయన గ్రీటింగ్స్ తెలియజేస్తూ చివరిలో కూడా వీళ్ళందరి కోసం పోరాడుతున్నాడట. ఎందుకంటే పండగలు చెయ్యమాకండ్రా, మనము ఇప్పుడు తిరిగి జన్మించాము, ఈ సృష్టిలో, క్రొత్త సృష్టిలో పండగలు ఉండవురా అని చెబుతున్నా కూడా వినిపించుకోవట్లేదు అని కొంతమంది ఉన్న వారిని గురించి బలపరచడం కోసం ఈ వర్తమానాన్ని కూడా తెలియపరుస్తున్నట్టుగా మనం ఇక్కడ గమనించగలము. ఈ విషయాన్ని గురించి పోరాడుతున్నాను. కొలసిలో ఉన్న సంఘం అయితే, లవోదికీయలో ఉన్న సంఘం అయితే, ఎపఫ్రా ద్వారా ఎదుగుతున్న సంఘం మంచి సాక్ష్యాన్ని ఇస్తున్నాడు ఎపఫ్రా గురించి. చక్కని క్రమంలో నువ్వు ఈ సంఘాన్ని పెంచుతున్నావు. ఇదే సంఘము, ఇదే విధంగా అన్ని సంఘాలు ఉండాలన్న ఉద్దేశంతో పౌలు గారు రాస్తున్నారు. ఈ విషయంలో పోరాడుతున్నాడు. పండగ చేసుకోమాకండి, మీరు తప్పిపోతున్నారు. ఏమవుతుందిలే, యేసుక్రీస్తు వారి కోసమే కదా పుట్టాడని చెప్పి ఏదో సాక్ష్యం చెప్తున్నాం కదా, అనేకులు వస్తే సువార్త చెప్తున్నాం కదా అని చెప్పి మీరు భ్రమ పడుతున్నారు. క్రమాన్ని తప్పి వెళితే మీరు ప్రకటించేది సువార్త అవ్వదు, దుర్వార్త అవుతుంది. మీరు మిగతా రోజుల్లో ప్రకటించుకోండి. ఒక రోజుని ఏర్పాటు చేసి ప్రపంచవ్యాప్తంగా ఇది క్రీస్తు పుట్టుక అని మీరు తెలియజేస్తున్నప్పుడు దాన్ని మీరు ఏం చేస్తున్నారంటే సంకల్పంలో నుంచి తొలగిపోతున్నారు. ఇక్కడ రాయబడుతుంది, ఆయనకు ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పం ప్రకారం పిలువబడ్డ వారే వీటిని గ్రహించగలరు. మిగతా వారందరూ కూడా అవిశ్వాసులు, వారిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదని బైబిలే, యేసుక్రీస్తు వారు, శిష్యులు, అలాగే పౌలు గారు అంతా కూడా వివరంగా రాయబడింది. కాబట్టి మీరు ఈరోజు సంకల్పంలో ఉన్నవారైతే పండుగలు చేయరు అన్నది ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోగలరు ఈ సందేశం ద్వారా. ఈ రాయబడుతున్నటువంటి మాటల ద్వారా మనకి అందబడుతున్నటువంటి వర్తమానం ప్రకారం మనము స్థిర విశ్వాసం కలిగి జీవించగలుగుతాము. కాబట్టి దయచేసి ఈ విషయాల్ని మీరందరూ కూడా శ్రద్ధగా ఆలకించండి. మీకు ఏదైనా సందేహం ఉన్నప్పుడు అడగడంలో తప్పులేదు. వివరంగా దీన్ని తెలుసుకుని మనము సంకల్పంలో ఉన్నవారే దీన్ని తెలుసుకోవాలని కోరుకుంటారు. వ్యతిరేకించేవారు, అవిశ్వాసంతో జీవించేవారు, వారికి ఉన్నటువంటి స్ట్రాటజీస్ ప్రకారం వాళ్ళు వెళ్తారు. ఈరోజు వర్తమానం పూర్తిగా విన్న తర్వాత దీని నుంచి మీరు నిర్ణయించుకోండి. మనము 2 సార్లు పుట్టాము, ఆయన మాత్రము ఒక్కసారే పుట్టాడు, అది కూడా ఆత్మ సృష్టిగా. క్రీస్తు వారు ప్రముఖుడు. ఆదాము గారి తర్వాత మిగతా వారందరూ వచ్చారు, మనం కూడా వచ్చాము. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, మనమైనా యూదులమైనా ఎవరమైనా అయినా సరే క్రీస్తు వారు యందు విశ్వాసం ఉంచి ఆయనలో మనం జన్మించాలి. అది ఎలాగన్నది ఇక్కడ రాయబడుతుంది. 1వ అధ్యాయము 15వ వచనం నుంచి 18 వరకు ఉన్నటువంటి వచనాల్లో కొలసీలు రాసిన పత్రిక మనం చూసినట్లయితే, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి కూడా ఏమై ఉన్నాడంటే ఆది సంభూతుడై ఉన్నాడు. ఆది సంభూతుడు అంటే ఆయన ఎవరంటే సృష్టిలో, ఆత్మ సృష్టిలో ప్రముఖుడై ఉన్నాడు. ఇప్పుడు ప్రజెంట్ ఇది రాస్తున్నప్పుడు, కొలసీలోకి రాస్తున్నప్పుడు 60 సంవత్సరం, క్రీస్తు వారి తదనంతరం 60 సంవత్సరంలో రాయబడుతుంది పత్రిక. అప్పటికి యేసుక్రీస్తు వారు జనన మరణ పునరుద్ధానాలు, శిలువ మరణ పునరుద్ధానాలు అన్ని జరిగిపోయినాయి. అంటే రావటం, జననం అన్నావు కదా, పుట్టినరోజు చేసేస్తాం అనమాకండి. పుట్టినరోజు కాదు, ఆయన జన్మదినం అంటే జన్మించాడు. ఇక్కడ జన్మించడం అంటే మానవులు రక్త మాంసాల్లో ఉన్న వారి కొరకు ఆయన రావటం జరిగింది. ఈరోజు మనం ఇండియాలో 50 సంవత్సరాలు బతికి మన పిల్లలు ఎవరో అమెరికాలో ఉన్నారని చెప్పి అక్కడికి వెళ్ళినప్పుడు 50 సంవత్సరాల వ్యక్తి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గడ్డ మీద, అంటే అమెరికా ప్రభుత్వం ఉన్నటువంటి గడ్డ మీద ఆయన అడుగు పెడితే అక్కడ పుట్టినవాడు అవుతాడా? అవ్వడు కదా. అక్కడికి వెళ్ళిన వాడు అవుతాడు. అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ వేసుకున్నట్లుగా ఖద్దర్ షర్ట్లు వేసుకుంటే కుదరదు, అక్కడ స్వెటర్లు వేసుకోవాల్సి వస్తుంది. చలి ప్రదేశము, ఆయన డ్రెస్సు మారిందని చెప్పి ఇక్కడ కొత్త డ్రెస్సులో పుట్టాడని చెప్పి పుట్టినరోజులు చేసుకోరు. గమనించండి, సంకల్పంలో మీరుంటే ఈ వర్తమానం మీకు అర్థమవుతుంది, ఈ సాదృశ్యం మీకు అర్థమవుతుంది. అలాగే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావడం జరిగింది.
ఇవన్నీ కూడా శిలువ మరణ పునరుద్ధానాలు జరిగిన తర్వాత ఆది సంభూతుడై ఉన్నాడు అని ప్రజెంట్ ఆయన ఏదై ఉన్నాడో తెలియపరుస్తున్నాడు పౌలు గారు. కాబట్టి మీరు గుర్తుపట్టండి, మీరు గ్రహించండి. ఇవి మాటలు కూడా చెప్పుటకు గల కారణం ఏంటంటే, సంకల్పంలో ఉన్నవారు గ్రహిస్తారు, సంపద సంపాదించిన వారికి ఇవి అర్థం కావు. డబ్బులున్న వాళ్ళ దగ్గర, విస్తారమైనటువంటి సంపద ఉన్న వాడి దగ్గర అర్థం కాదు. మీకు జ్ఞానం కావాలంటే, బైబిల్ జ్ఞానం కావాలంటే అబద్ధధనాన్ని వదిలేస్తే అర్థం అవుతుంది. అబద్ధధనం ఉన్నవాడు పెదాలు ఇరుస్తాడు, నవ్వుతాడు, హాస్యం చేస్తాడు, సరదా అనుకుంటాడు, క్యామ్ని అనుకుంటాడు. ఇదంతా సరదా చెప్పాడు అనుకుంటాడు, వెర్రి మాటల్లాగా అనిపిస్తాయి. కాబట్టి సంకల్పంలో ఉన్న వాళ్ళకి ఇవి ఊరికే లిఫ్ట్ ఇస్తాయి, ఊరికే వాళ్ళని ఉన్నత స్థితిలోకి తీసుకెళ్తాయి, ఇంకా దేవునికి దగ్గరగా ధైర్యంగా ముందుకు సాగటానికి ఉపయోగపడతాయి. కాబట్టి మీరు ఎవరో, మీ సంకల్పం ఏంటో, మీ యొక్క ఆలోచన ఏంటో, దేవుని పట్ల మీ నిర్ణయాలు ఏంటో మీరు తప్పనిసరిగా ఈ వర్తమానం చేత విని గ్రహించాలి. మీరు బలం పొందుకోవటానికి, మనం బలం పొందుకోవటానికి ఈ వర్తమానం. మన దేవుడు ఎంత గొప్పతనమో ఇక్కడ మనకు కనబడుతుంది. ఆది సంభూతుడై ఉన్నాడు. కొలసీ సంగమా, వింటున్నటువంటి ఈ యొక్క ఛానల్లో వింటున్నటువంటి ప్రజలారా, ఆయన ఆది సంభూతుడై ఉన్నాడు. కాబట్టే మనం పండగలు చేయము. ఆది సంభూతుడు ఎలాగై ఉన్నాడంటే ఆత్మ ద్వారా జన్మించాడు. ఆదామవ్వ శరీరం ద్వారా జన్మిస్తడంలో మొదటైతే ఆత్మగా జన్మించిన ఆయన ఈయన. ఆ శరీరంలో ఉన్నటువంటి యూదా ప్రజలకి పండగలు ఉన్నాయి. ఆ పండగలకు గల కారణాలు రాయబడ్డాయి. ఆ పండగలు వాళ్ళు చేయాలి. వాటిలన్నిటిని కూడా యేసుక్రీస్తు వారు నెరవేర్చి తన శరీరం ద్వారా కొట్టివేసి మరలా ఆయన ఆదివంతం లేని వాడు ఆధారభూతుడు ఆది సంభూతుడు అవ్వాల్సి వచ్చింది. ఆది లేదు, అంతం లేదు, పుట్టుక లేదు, మరణించేది లేదు, ఎప్పుడు ఉండే ఆయన. ఈ విషయాన్ని మనం గుర్తుపట్టినట్లయితే ఆయనలో మనం సంతోషిస్తాము. అటువంటి ఆయన సంకల్పంలోకి ఆయుధాలుగా మన పిలిచాడు. కాబట్టి ఆయన సంకల్పంలో మనం ఆయుధాలుగా ఉండాలే కానీ ఆనంద సంతోషాలతోటి సంబరాలు చేసుకోకూడదు. ఈరోజు మీరు చూడండి, యూదా ప్రాంతంలో, ఇశ్రాయేలు ప్రాంతంలో ఏం జరుగుతుంది? వారు ఎప్పుడైతే పండగలు చేస్తున్నారో వారందరూ కూడి ఉన్నప్పుడు ఆ ప్రాంతంలోకి వెళ్ళి అక్టోబరు 7వ తారీఖున 2023 సంవత్సరంలో ఏం చేశారు? వారందరి మధ్యలోకి వెళ్ళి వారు ఉగ్రవాదులు వారిని తుపాకీలతో చంపేశారు. చాలా మందిని బందీలుగా తీసుకెళ్లిపోయారు. నిన్నగాక మొన్న ఆస్ట్రేలియాలో కూడా జరిగిన విషయం అదే. వారు పండగలో ఉన్నప్పుడు వారిని తీసుకెళ్లి దుష్టుడు ఏం చేస్తున్నాడంటే పట్టుకుపోతున్నాడు. దుష్టులు ఏం చేస్తున్నారంటే చంపుతున్నారు. ఈరోజు మనం గుర్తుపట్టండి, మీరు పండగల్లో చేస్తున్నారు, మీరు కూడుకుంటున్నారు. ఈ పండగల్లో కూడుకుని సంతోషం సంబరాలు అనుకుంటున్నారు. యుద్ధ భూమిలో ఉన్నాము. దుష్టుడైన సాతాను కూడా అదే పండగల్లో మిమ్మల్ని ఎత్తుకుపోతాడు. అదే దుష్టుడైన సాతాను మిమ్మల్ని హత్య చేస్తాడు, మిమ్మల్ని ఆత్మలను చంపేస్తాడు. పండుగల రూపంలో మీరు కూడుకున్నప్పుడు మిమ్మలను పండగ సందర్భంగా మిమ్మల్ని పడేస్తాడు. స్థిర విశ్వాసం నుంచి కోల్పోయేటట్టు చేస్తాడు. పండగ పేరుతో మీరు కూడుకుంటున్నారే గాని పండగలో మిమ్మల్ని దారుణంగా హింసిస్తాడు, బందీలుగా పట్టుకుపోతాడు. అందులో నుంచి ఇంకా మీరు తేలుకోలేరు. ఎందువల్లంటే ఇదే పండగకి మీరు పిలుస్తారు, అదే పండగకి మీరు పిలిచిన వారు కూడా మిమ్మల్ని పిలుస్తారు. ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. ఈ విధమైనటువంటి నడక మనం పాత నిబంధన గ్రంథంలో చూడగలము. రాజులు కూడా వాళ్ళ కుటుంబాల్లో చేసుకున్న వారు ఉన్నారు. అలాగే మోయాబీలతోటి స్త్రీలతోటి వివాహాలు చేసుకున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. ఇవన్నీ కూడా జరుగుతున్నవి వీటిలోనే, ఈ పండగ సందర్భాల్లోనే. ఇక్కడే అపవాది ఈడ్చుకుపోయే సమయాన్ని చూస్తాడు. ఉగ్రవాదులు దానికి సాదృశ్యంగా మనకి ఈ రోజు కనబడుతుంది. ఉగ్రవాదులు చేస్తుంది అదే. యూదా ప్రజలు పండగలు చేస్తున్నారు నేటికి కూడా. వారిని ఈ రోజుకి పండగలు చేయకుండా ఉన్నట్లయితే వారిని అంతమందిని పట్టుకెళ్ళటం కానీ అంతమందిని చంపటం కానీ జరిగి ఉండేది కాదు. మీరు గమనించినట్లయితే దేవుని వాక్యానికి అవిధేయత చూపించినటువంటి వారికి ఫిజికల్ గా శరీరంలో ఏం జరుగుతుందో దేవుడు ఇప్పుడు మనకు చూపిస్తున్నాడు. కాబట్టి ఈ రోజు క్రైస్తవులైనటువంటి మనము పండుగల్లో కూడుకుని రేపు క్రిస్మస్ పండుగల్లో అనేకమైనటువంటి విషయాలు ఏమైనా జరిగినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు ఏం చెప్తారంటే వారు మాలాంటి వారే అనుకుంటారు. కానీ ఇశ్రాయేలు ప్రజలకి పాఠం నేర్పడానికి అన్యజనులను ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. కాబట్టి అన్యజనులైనటువంటి మనము
పండగలు చేయకూడదు. ఈరోజు యేసుక్రీస్తు వారు పుట్టినరోజు పండుగ చేసినప్పుడు వారికి పాఠం చెప్పట్లేదు, మనం యూదా ప్రజలకి పాఠం నేర్పట్లేదు. మీరు కూడా పండగ చేస్తున్నారు కదా, మేము పండగలు కొనసాగిస్తున్నాము, మేము యేసుక్రీస్తు వారిని విశ్వసించట్లేదు, మీరు విశ్వసిస్తున్నారు, మీరు పండగ చేస్తున్నారు, మేము పండగలు చేస్తున్నామని. కానీ దేవుని సంకల్పంలో ఉన్న వారు ఎవరు కూడా పండగలు చెయ్యరు అనేది బైబిల్ సారాంశము చక్కగా మనకు కనబడుతుంది. ఆధారభూతుడు ఆది సంభూతుడు అవ్వాల్సి వచ్చింది, మొదటిగా ఆయన తిరిగి జన్మించాల్సి వచ్చింది. అటువంటి ఆయన మనకి తెలియపరుస్తున్నాడు. అందుకని ఈ కొలసిలో ఉన్నటువంటి సంఘానికి మరీ వివరంగా తెలియపరుస్తున్నాడు. ఆయన అటువంటి వాడు, ఆయన ఆధారభూతుడు అంటే దానికి ప్రవచనాల్లో మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 89 అధ్యాయం 27 వచనం మనం చూసినట్లయితే, కీర్తన గ్రంథము 89 అధ్యాయం 27 వచనం. కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజులలో అత్యున్నతునిగా నుంచెదను. ఇది సృష్టికర్త అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు వారిని గురించి రాస్తున్నటువంటి మాట. యేసుక్రీస్తు వారు జన్మించక ముందు 1000 సంవత్సరాలకు ముందు రాయబడుతున్నటువంటి సుమారుగా కీర్తన గ్రంథంలో 89వ కీర్తన 27వ వచనంలో, కావున నేను అతన్ని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజులలో అత్యున్నతునిగా నుంచెదను. నా జ్యేష్ఠ కుమారునిగా చేస్తానంటున్నాడు ఆయన్ని, యేసుక్రీస్తు వారిని. అంటే సృష్టికర్తే, ఆధారభూతుడు, ఆది సంభూతుడుగా, అంటే ఆత్మలో మొదటగా జన్మించుటలో ప్రముఖునిగా క్రీస్తు వారు ఇక్కడ కొలసీ పత్రికలో మనకి వివరంగా చూపిస్తున్నాడు. ఆయన ఆధారభూతుడు, ఆది సంభూతుడు అవుతున్నాడు. అదే ఈ కీర్తనలో ఉన్నటువంటి ప్రవచనం ఏంటంటే, జ్యేష్ఠునిగా నా కుమారుని చేయుదును అంటున్నాడు. అందుకని ఇక్కడ రాస్తున్నాడు, కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనము, ఏలయనగా ఆకాశమందున్నవనియు భూమి అందున్నవన్నీయు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృష్టింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన ద్వారా సర్వము సృష్టించబడింది. సృష్టికర్త ఎవరైనా ఆదియు అంతం లేనివాడు. కీర్తనకారుడు చెప్తున్నటువంటి మాట ఎవరు? తండ్రి అయినటువంటి దేవుడు. ఆయన గురించి ఆయనే తెలియజేస్తున్నాడు. కుమారుడిగా రాబోతున్నాను. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఏకమైనటువంటి వారు త్రిత్వముగా. అంటే ఈయన నామము ప్రత్యేకింపబడినది. ఎలా కనబరుచుకొనబోతున్నాడంటే కుమారుడిగా. కుమారుడు అంటే కృపా సత్యముగా కనబరుచుకొనబోతున్నాడు. ఆయన ఇశ్రాయేలుకు సైన్యములకు అధిపతిగా పాత నిబంధన గ్రంథంలో ఉంటే, కుమారుడిగా కృపాసత్యముగా మన మధ్యకు వస్తున్నాడు. ఆ కృపాసత్యముగా వస్తున్నటువంటి ఆయన జ్యేష్ఠుడుగా ఉంటున్నాడు. తండ్రి అయినటువంటి దేవుడు ఏ విధంగా కనబడ్డాడు? సైన్యములకు అధిపతి యెహోవాగా కనబడ్డాడు. ఇక్కడ కృపాసత్యముగా ఆయన మనకి ప్రత్యక్షము కాబోతున్నాడు. అంటే దేవుడు తన కనికరం చొప్పున మొదటిగా మరలా జన్మించాల్సి వస్తుంది. ఈ జన్మ దేనికంటే, మరలా మనము అదే విధమైనటువంటి జన్మ కలిగినట్లయితేనే ఆయన రాజ్యంలో ఉంటాము అన్న విషయాన్ని మనకి ఇక్కడ తెలియపరుస్తున్నాడు. ఆయన జ్యేష్ఠునిగా నేను చేస్తాను అంటున్నాడు. అందుకని 17వ వచనం, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయన ఎవరు? అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఈ కీర్తనకారుడు రాస్తున్నటువంటి క్రీస్తు వారి పూర్వం 1000 సంవత్సరాలు కీర్తనకారుడు రాస్తున్నటువంటి సందర్భంలో కూడా ఉన్నాడు. అంతకు ముందు నుంచే ఉన్నాడు. ఆయన అన్నిటికీ ముందున్నవాడు. రాబోతున్న 1000 సంవత్సరాల ముందు చెప్తున్నటువంటి మాట మన కీర్తన గ్రంథంలో చూడగలము. ఇక్కడ అంటున్నాడు కొలసీలో, ఆయన ఎటువంటి వాడంటే ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయన సమస్తానికి కూడా ఆధారభూతుడు. 18వ వచనం, సంఘమన శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తం ఆయన ఆదియుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఆయన ఆదియుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఆయన మరలా మొదటిగా జన్మించవలసి వచ్చింది. అన్నిటిలో ఉన్నవాడు ఆది సంభూతుడాయను. ఆది అయ్యుండి
ఆయన ఆది అయి ఉండి ఆ మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడయ్యను. ఆది అయి ఉండి, ఆది అంతము లేని ఆయన, ఆది ఉన్నటువంటి ఆయన ఆది సంభూతుడయ్యాడు. ఇక్కడ ఈ ఈ సృష్టిలో ఆయన చేసింది ఏంటంటే శ్రమ పడ్డాడు. ఆత్మ సృష్టిలో క్రీస్తు వారు ప్రముఖుడు. ఆయన ప్రముఖుడు. తర్వాత ఆయన పిల్లలు కూడా అంతే, అదే శ్రమలో కంటిన్యూ అవ్వాల్సిందే. మనం చూసినట్లయితే పౌలు గారిని ఎన్నుకున్నప్పుడే మనం అపోస్తుల కార్యాలలో 9వ అధ్యాయం 15వ వచనం మనం చూడొచ్చు. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 15వ వచనం 16వ వచనాల్లో మనం చూసినట్లయితే పౌలు గారి గురించి యేసుక్రీస్తు వారు అననీయతో చెప్తున్నటువంటి మాట 16వ వచనము, ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలను అనుభవించవలెనో నేను ఇతనికి చూపుదనని అతనితో చెప్పాను. ఇతడు నా నామము కొరకు, ఆయన నామం ఏంటి? కృపాసత్యము. అదే కృపాసత్యం అనే నామమును కొరకు ఆయన ఎన్ని శ్రమలు అనుభవించాలో అతనితో చెప్పాను, చూపుదనని అతనితో చెప్పాను. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవించవలెనో. ఎందువల్ల అనుభవించాలి? ఈ కృపాసత్యము, ఇది ఆత్మను రక్షించుకునే సువార్త. ఎంతో శ్రమించి ఆత్మీయుడుగా ఆయన ప్రారంభించాడు. జ్యేష్ఠుడు. ఆదామవ్వ వారు శరీరానికి జ్యేష్ఠులు. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆత్మకు జ్యేష్ఠుడు. ఈ యొక్క ఆయన ఇది శిరస్సు అయి ఉన్నట్టయిన సంఘానికి మాదిరి చూపిస్తున్నాడు. ఈ మాదిరిలో పండగలు ఉండవు. ఇంతకన్నా మీకు క్లారిటీ ఇంకా చెప్పాలంటే చాలా కష్టంతో కూడింది. ఎందుకంటే ఇంత చక్కగా వివరిస్తున్నాడు. ఆత్మగా జన్మించిన వాడికి పండగలు ఉండవు, శరీర పండగలు ఉండవు. శరీరానికి వాడు సిలువ వేశాడు. ఆత్మను రక్షించుకోవటానికి శ్రమలు పడాలి. ఇప్పుడు నా నామము నిమిత్తం ఎన్ని శ్రమలను అనుభవించవలను నేను అతనికి చూపుదును. ఆయన చూపిస్తానంటున్నాడు. ఈయనకి నా నామం కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాలో చూపిస్తానంటున్నాడు. ఆయన ఆధారభూతుడు, ఆది సంభూతుడు అవ్వాల్సి వచ్చింది. ఆధారభూతుడు, ఆది సంభూతుడైనటువంటి ఆయన గురించి చెప్తున్నటువంటి మాటలు ఇవి. ఇక్కడ కొలసీ సంఘానికి ఇంకా ఆయన తెలియపరుస్తున్నాడు. ఆది ఉండి మృతులలో లేచుటలో ఆది సంభూతుడయ్యాడు. ఆయన గురించినటువంటి ప్రవచనం మనం చూసాము. 89వ అధ్యాయం 27వ వచనంలో కీర్తన గ్రంథంలో రాయబడుతుంది. కావున నేను అతని జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజులలో అత్యున్నతునిగా నేను చేయుదును. చేశాడు. అదే అంటున్నాడు కదా ఇక్కడ. ఆది సంభూతుడై ఉన్నాడు అంటే మరలా జన్మించాడు. ఇక్కడ ఏదైతే కీర్తనకారుడి దగ్గర నుంచి చెప్తున్నటువంటి మాట ఉందో అది ఆయన చేశాడు. అది ఎప్పుడు? క్రీస్తు వారి శకంలో 60 సంవత్సరంలో రాయబడుతున్న మాట ఇది. అంటే 30 సంవత్సరం ముందే జరిగింది. ఆయన ఏదైతే కీర్తన గ్రంథంలో క్రీస్తు వారికి ముందు 1000 సంవత్సరం ముందు సుమారుగా రాయబడిందో అది జరిగింది. కాబట్టి మనము గుర్తుపట్టుకోవాల్సింది ఏంటంటే అద్వితీయ కుమారుడుగా ఒక్కడే కుమారుడుగా జన్మించడం మనం చూడగలము. యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1:1 మనకు చెప్పబడుతుంది. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆది యందు ఏమైంది? వాక్యం ఉంది. వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము మన దేవుడు, వర్డ్ ఆఫ్ గాడ్. ఆ దేవుడు 14వ వచనము, ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఆ కుమారుడు జనితై కుమారుడు, ద్వితీయుడు లేడు, అద్వితీయ కుమారుడు, ఏకైక సంతానము. ఆయన అద్వితీయుడు, మహిమ వలె ఆయన మహిమ మనము కనుగొంటిమి. ఇది మనము కనుగొన్నాము. ఒక్కడే, ద్వితీయుడు కాదు, ఒక్కగాన ఒక కుమారుడు. ఆయన శిలువ మరణ పునరుద్ధానాల్ని ఆయన జయించాడు. ఆ జయించినటువంటి ఆయన మొదటిగా ఆత్మలో జన్మించాడు. మనం ఆత్మీయులంగా ఉండాలి. ఆత్మల రక్షణ అని చెప్పి ప్రచారాలు చేస్తూ ఉంటారు. సంపదను కూడబెట్టుకుంటూ ఉంటారు. గుర్తుపట్టండి, ఆత్మల రక్షణ అంటే సంపాదన ఉండదు. ఆత్మల రక్షణ అంటే సంపాదించడం కాదు, జనాన్ని సంపాదించడం కాదు, డబ్బును సంపాదించడం కాదు, డబ్బుని వదలటము.
ఆత్మను రక్షించాలంటే డబ్బులు వదలాలని చెప్తుంది దేవుని వాక్యము. ఆత్మ విషయమై దీనులైన వారు, ఆత్మ కొరకు అన్ని వదులుకున్నవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదంటుంది. నేడు ఆత్మల రక్షణ అని చెప్పి ఒక వేషధారణ మాటలు చెప్పి వారు ఏం చేస్తున్నారంటే లోకంలో సంపదను కూడబెట్టుకుంటున్నారు. ఇది మాకు కూడా కాదు, పరిచర్య కోసమే, సంఘాలు కట్టడం కోసమే, మందిరాలు కట్టడం కోసమే అని. కానీ ఇక్కడ కొలసీలో ఉన్నటువంటి సంఘం మనం చూసినట్లయితే కొలసీలో రాస్తున్న 4:13 ఎంటనున్న సంఘం కనపడుతుంది మనకి. ఇక్కడ 15 వచనంలో చూసినట్లయితే లవోదికయలో ఉన్న సహోదరులకును నుంపాకును వారి ఇంట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి. ఇంటనున్న సంఘము, సంఘం కోసం, తర్వాత సువార్త కోసం డబ్బులు అవసరం లేదు. సువార్త చెప్పడం అంటేనే డబ్బులు వదలటము. తన శిష్యులు పంపించినప్పుడు కూడా యేసుక్రీస్తు అదే చెప్పాడు, మీరు ఏమి పెట్టుకెళ్ళమాకండి, మీరు ఇలా వెళ్ళండి అని చెప్పాడు. ఆయన పంపించాడు వాళ్ళని. మీరు నా శిష్యులుగా నా సాక్ష్యాన్ని మీరు చూపించండి. ఇంకా ఏదైతే సరి చేసుకోవాల్సిన విషయాలు ఉన్నాయో సరి చేసుకుంటారు. అలాగా మీరు వెళ్ళి ఈ సువార్తను చెప్పండి, దాన్ని విశ్వసించిన వారు ఉంటారు, అటువంటి వారు నా సంకల్పంలో ఉన్నవారని అర్థము అని చెప్తున్నాడు ఆయన. అద్వితీయ కుమారునిగా ఒక్కడిగా వచ్చాడు ఆయన. ఆయన శరీరధారి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆయన మన మధ్య ఎలా నివసించాడు? ఈరోజు కృప అంటే బిల్డింగులు ఉంటే, పొలాలు ఉంటే, ఆస్తులు ఉంటే, పెద్ద మందిరం ఉంటే కృప అంటున్నాడు. మరి కృప అంటే యేసుక్రీస్తు వారికి దగ్గర పెద్ద బిల్డింగులు లేవే, ఆస్తులు లేవే, నా దగ్గర ఏమీ లేదు, తలవాల్చుకోవటానికి కూడా స్థలం లేదని చెప్పాడు కదా ఆయన. అదే కృప. సత్యము ఏమీ లేదు ఆయన దగ్గర. సత్యము, కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఇప్పుడు శిరసైన ఆయన, ఆత్మను రక్షించుకునే ఆయన. ఇక్కడ పండగలు చేయటానికి ఈయన దగ్గర డబ్బులు లేవు, పండగలు చేయాలని చెప్పట్లేదు. ఆత్మను రక్షించుకునే విధానాన్ని చెప్తున్నాడు ఆయన. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె, తండ్రి వలన కలిగిన అద్వితీయ అంటే ద్వితీయుడు కాని ఆ మహిమ ఆయనకి ఇది కృపా సత్య సంపూర్ణుడిగా వచ్చి మన మధ్యలో నివసించాడు. ఇది కృప, ఇది సత్యము. ఈ కృపను గురించి, ఈ సత్యమును గురించి పౌలు గారు ఎంతో వివరణగా మొత్తం బైబిల్లో రాయబడి ఉంది. సంఘ కాపర్లకు తెలియదా? ఉపదేశాలకు తెలియదా? సువార్త సేవకులకు తెలియదా అంటే చెప్పలేని వారు చేస్తున్నటువంటిది ఏంటంటే వారు గుర్తుపట్టింది అబద్ధధనాన్ని, అవిశ్వాసుల్ని, ఈ లోక దేవత వారికి గుడ్డితనం కలిగించిందని ఇక్కడే రాయబడుతుంది. అయితే దేవుడు ప్రేమించిన వారి గురించి రాయబడుతుంది. మనం చూసినట్లయితే దేవుని ప్రేమించు వారికి కొరకు, వారికి దేవుని ప్రేమించు వారికి ఆయన సంకల్పం ఏంటో అర్థమవుతుంది. దేవుని ప్రేమించలేని వారికి ఆయన సంకల్పము అర్థం కాదు. అర్థమైనా దాన్ని విశ్వసించే ధైర్యం సరిపోదు వారికి. కాబట్టి అబద్ధధన ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుందో ఇక్కడ రాయబడుతుంది. రోమిల రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం, 28, 29 వచనాలు. రోమిల రాసిన పత్రిక 8వ అధ్యాయం 28 నుంచి 29 వరకు ఉన్నటువంటి వచనాలు మనం చూసినట్లయితే, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవుని ప్రేమించేవారైతే, మీరు దేవుని ప్రేమించేవారిగా ఉన్నట్లయితే దేవుని మాటలు ఏం చెప్తున్నాయి, దేవుడు ఏం చేయమంటున్నాడు, ఆయన సంకల్పం ఏంటనేది ఎరుగుతాము. దేవుని ప్రేమించిన వారికి అనగా అంటే ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డ వారికి. మీరు దేని కొరకు పిలువబడ్డారో గుర్తుపట్టండి. మీరు పండగలు చేస్తున్నట్లయితే మీరు దేవుని సంకల్పం ప్రకారం పిలువబడిన వారు కాదు. మీకు ఆ సేవకులు, సంఘంలో ఉన్నటువంటి కాపర్లే కానీ, సువార్త సేవకులే కానీ మిమ్ములను ఆయన సంకల్పంలో పిలువబడిన వారిగా కాకుండా వారి సంకల్పంలో మిమ్ములను పిలుచుకున్న వారని గుర్తుపట్టండి. పండగ చేస్తున్నటువంటి ప్రతి సంఘ కాపరి కూడా ఆయన సంకల్పం చొప్పున పిలువబడలేదు. ఆయన సంకల్పం పడిన ఆయన ప్రేమించట్లేదు. ముందు ముఖ్యంగా వాళ్ళు ఆయన సంకల్పం చొప్పున కూడా పిలువబడిన వారు కాదు. వారు ఆయనను ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి
మీరు ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారైతే మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుతున్నాయని గుర్తుపట్టండి. అది ఏంటంటే, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగినట్లు దేవుడిని ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఏ విధంగా నిర్ణయించాడు? జ్యేష్ఠుడగినట్లుగా, అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లుగా. అంటే దేవుని ప్రేమిస్తే ఆయన సంకల్పం మీకు అర్థమవుతుంది. ఆ సంకల్పాన్ని బట్టి మీరు పిలువబడిన వారు. ఆ సంకల్పం ఏంటంటే, ఆయన సంకల్పం ఏదంటే, మరలా ఆయన ఏంటంటే ఆది సంభూతుడు, ఆధారభూతుడు, ఆది సంభూతుడయ్యాడే, జ్యేష్ఠుడయ్యాడు కదా. ఆత్మను రక్షించుటలో, ఆదాము సంతానంగా ఉన్నటువంటి మనము తిరిగి జన్మించుటలో, ఆత్మను రక్షించుకునే క్రమంలోకి రావడం చేత లోకంలో శరీర విషయంలో చనిపోయి తిరిగి జన్మించిన వారం కాబట్టి ఆయన సంకల్పంలోకి మనం వెళుతున్నాం. కాబట్టి ఆ సంకల్పంలోకి వెళ్ళిన వారు ఎవరంటే, దేవుడు ప్రేమించి అది అంగీకరించిన వారు. అటువంటి వారికి 29 వచనంలో ఏమంటున్నాడు? ఎందుకనగా ఆయన సంకల్పంలో పిలువబడిన వారు ఎవరికే అందరికీ మేలు కలుగుటకే, మన జీవితాల్లో మేలు కలుగుటకే సమస్త సమకూడి జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? చూస్తే లోకంలో చూస్తే మనకి శ్రమలు కనబడుతున్నాయి, కానీ సమస్తం మేలు కలుగుటకంట. అంటే ప్రతిదీ ఈ లోకం చెప్తున్నటువంటి కీడంతా కూడా మనకి మేలు అనమాట. అది లోకం ఏదైతే కీడు అంటుందో అది మేలు. లోకం చెప్తున్నటువంటి కీడు లోకరీత్యగా చెప్తుంది అది, కానీ అది మనకి మేలు. మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగినట్లు. ఎందుకంటే మీరు దేవుని ప్రేమిస్తున్నారు కాబట్టి మీరు ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డారు. ఆయన సంకల్పంలో పిలువబడిన వారు పండగలు చేసుకోరు. ఆయన సంకల్పంలో పిలువబడిన వారు ఆత్మ గురించినటువంటి జ్యేష్ఠుడైనటువంటి ఆయన వైపు చూస్తారు. పండగ చేసుకుంటున్నావంటే నువ్వు ఈరోజు యేసుక్రీస్తు వారు పుట్టాడు, మనల్ని విడుదల చేశాడని చెప్పి ఈ పండగలో నుంచి నువ్వేం చేస్తున్నావు అంటే తప్పిపోతున్నావు. పండుగ అనేసరికి ఏమవుతుందంటే, ఆయన పుట్టినవాడు వచ్చాడు, మనల్ని ఆశీర్వదించటానికి వచ్చాడు, మనల్ని దీవించటానికి వచ్చాడు, అటువంటి దేవుడు అని చెప్పి ప్రకటిస్తారు. ఇక్కడ రాయబడుతున్న వివరాలన్నీ మనం ఈరోజు చూడొచ్చు. అలా చెప్పి ఈ లోకంలో తీసుకుని వెళ్ళిపోతారు. కానీ నిజంగా ఆయన సంకల్పంలో ఉన్నవారు ఎవరంటే ఆత్మను రక్షించుకునేవారు. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగినట్లు ఆత్మ విషయంలో ఆయన మొదటగా జన్మించాడు. ఇప్పుడు ఆ జన్మ ద్వారా బాప్తీసం తీసుకోవడం ద్వారా తిరిగి మనం ఈ శరీరాన్ని వదిలేశాము, ఆ ఆత్మలో జీవిస్తున్నాము, లోకం విషయంలో మరణించాము, క్రీస్తు వలె మరణించాము. ఇప్పుడు మనం జీవిస్తుంది ఆయన నూతన సృష్టిలో. కాబట్టి ఇక్కడ రాయబడుతుంది అదే. ఎందుకనగా తన కుమారుని అనేక సహోదరులు జ్యేష్ఠుడైనట్లు దేవుడిని ఎవరిని ఎరిగానో. ఎవరిని ఎరిగాడు? దేవుని ప్రేమించేవారిని ప్రేమిస్తున్నాం కదా, మనల్ని ఎరిగాడు. దేవుడు ఎరిగిన వారిని ముందుగా ఎరిగాను. వారు తన కుమారులలో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించాను. అంటే దేవుణ్ణి ఈ విధమైనటువంటి ఈ విధంగా ఆత్మను రక్షించుకునే విధంగా వారిని ముందు ఎరిగాడంట ఆయన. అందుకనే వారికి సమస్తము మేలుగా చేస్తున్నాడు. ఏదో సమస్య వచ్చిందంటే మీరు అనుకుంటారు ఈ లోకస్తులు వీళ్ళు ఏదో పాపం చేశారు, ఏదో సమస్య, తప్పు లేదు, అది లోకరీత్యగా ఉన్నది. వాక్యం దగ్గర వచ్చినోడు కూడా అది మాట్లాడారంటే వారు అవిశ్వాసులు, విశ్వాస లెవెల్స్లో లేని వారు అని అర్థము. ఇక్కడ దేవుడు ఎవరిని ముందుగా ఎరిగానో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించను. సారూప్యము సేమ్, ఇంకా అందులో ఏ తేడా ఉండదు. ఇక్కడ కృపాసత్య సంపూర్ణుడు ఏదైతే ఉందో అదే సేముగా ఉంటుంది. ఇంకా అందులో తేడా ఏం ఉండదు. మనం చూసినట్లయితే అపోస్తల కార్యాలు 9వ అధ్యాయము 15-16 వచనంలో ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ 16వ వచనంలో రాస్తున్నాడు, ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. అననీయతో చెప్తున్నాడు. ఈయన పౌలు గారు ఇట్లాగా దేవుని ప్రజలు చంపేస్తున్నాడయ్యా, ఇతను ఎందుకు నువ్వు రక్షిస్తున్నావంటే, ఇతడి నా నామం నిమిత్తము ఎన్నో శ్రమలు భరించాల్సి ఉంది. అందుకని ఇక్కడ రాయబడుతుంది, సేమ్ యాస్టీజ్గా అదే శ్రమలను మనం కూడా చెయ్యాల్సిందే, మనం కూడా అందులోంచి వెళ్లాల్సిందే.
మత్తయి సువార్త 5:11 నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు. నా నిమిత్తం అంటే నా నామం నిమిత్తము పౌలు గారు ఏదైతే చేయబోతున్నాడో, శ్రమలు అనుభవించబోతున్నాడో, ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవించవలనో నేను ఇతనికి చూపుదునన్నాడు. అలాగే నా నిమిత్తము జనులు మిమ్మలను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు. అదే 5:3 మత్తయి సువార్తలో అంటాడు కదా, ఆత్మ విషయమై అన్ని వదులుకున్న వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఆ ధన్యతల్లో ఉన్నటువంటి ఆ యొక్క గొప్పతనంలో నుంచి వచ్చిన మాట ఇది కూడా. నా నిమిత్తము ధీరులైన వారు, లోకాన్ని వదులుకున్న వారు, ఆయన కృపాసత్యంగా ఏదైతే తన మహిమ కలిగినటువంటి వదిలి వచ్చాడో ఆ ప్రదేశాన్ని, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:6 మనం చూస్తాం. ఆయన మహిమ నుంచి విడిచి వచ్చాడు. అలాగే ఈ లోకంలో ఉన్నటువంటి మహిమ నుండి, ఈ లోకంలో ఉన్నటువంటి ఘనత నుంచి మనము ఆత్మ విషయమై దీనులైనట్లయితే, ఒబే చేసినట్లయితే, ఒప్పుకున్నట్లయితే మనము కూడా ధన్యులము. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు. అలాగే ఆయన రాస్తున్నటువంటి మాట, చెప్తున్నటువంటి మాట, అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు. మత్తయి సువార్త 24:9 అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామం నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. నా నామము కృపాసత్యము. ఇక్కడ ఎక్కడా కూడా పండగలు కనబడవు. ఆధారభూతుడు ఆయన, పుట్టినవాడు కాదు, వచ్చినవాడు. ఈరోజు పుట్టినవాడు అని చెప్పి మీరు చెబుతుంటే మాకు అంతకన్నా ముందు పుట్టిన వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు వాళ్ళు. ఇతరులు ఎరుగక, తెలియదు వారికి. మీరు చేసే గ్రాంట్స్, మీరు చేసే టూ మచెస్ అన్నీ కూడా వారిని అర్థం కానివ్వకుండా కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. ఈ సంబరాలు ఏంట్రా? ఒక్కొక్క చోట విపరీతమైనటువంటి సంబరాలు, మామూలుగా కాదు. పుట్టాడు అంటే మరి అవును, ఇంకెందుకు పుట్టాడు కదా, మిమ్మల్ని విడిపించాడు కదా, బాప్తిసం తీసుకున్నారు కదా, తాగండి, తినగండి, సుఖించండి, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము. అదే పరిస్థితి. ఇది చూపించినప్పుడు వారు కూడా చెప్తున్నారు, సరే ఈరోజు మీది, రేపు మాది, తర్వాత మీది, తర్వాత మాది, ఇంతే కదా, ఒకరికొకరు ఎంజాయ్ చేద్దాము, సత్య మార్గంలోకి వెళ్ళొద్దు, సంకల్పంలోకి వెళ్ళొద్దు, దేవుడి ప్రణాళికలోకి వెళ్ళొద్దు అని తప్పిచ్చేస్తున్నారు. జాగ్రత్త. ఏదైతే నా నామం కొరకు ఆయన ఏమంటున్నాడు, ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక 8:29 చెప్తున్నాడు ఆయన. రోమిలకు రాసిన పత్రిక 8:29 సారూప్యము, తన కుమారునితో పాటు సారూప్యము, సేమ్. ఆయనంత గొప్పగా కాదు, అంతగా మనల్ని తీసుకెళ్ళడు. కుమారుని అయితే తీసుకెళ్ళాడు కానీ తండ్రి మనల్ని తీసుకెళ్ళడు. ఆయన నలిగిన రెల్లిని విరవడు, మకమకలాడుచున్నటువంటి దాన్ని విరవడు. ఆయన అతడు సత్యమును అనుసరించి న్యాయమును కనపరచును. సత్యమును అనుసరించడం అంటే యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి సత్యము ఏదైతే వదిలొచ్చిందో, లోకాన్ని వదిలి అబద్ధదానాన్ని వదిలొచ్చారో దాని ప్రకారం ఆయన న్యాయం తీరుస్తాడు. క్రీస్తు వారు పక్కన ఉంటాడు, ఇంకో పక్కన మనం ఉంటాము. ఆయన చెప్పిన దాన్ని మనం చేశామా, సారూప్యత మనలో ఉందా లేదా అన్నది చూస్తాడు. చూసిన తర్వాతే ఆయన చెప్పే మాటలు ఇది. ఇక్కడ 2:9 కూడా అదే. 15 యోహాను సువార్త 20 ఇక్కడ ఎంత చక్కని మాట రాయబడుతుందో చూడండి. ఎందుకంటే సారూప్యము, తన కుమారునితో సారూప్యము, జ్యేష్ఠుడైనటువంటి ఆ కుమారుల సారూప్యము. పెద్ద కుమారుడు ఏదైతే చేశాడో చిన్న కుమారుడు కూడా అదే. మనము కూడా ఆయన కుమారులము, అలాగే ఉంటాయి. అందుకని రాస్తున్నాడు 15 యోహాను సువార్త 20 దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకునుడి. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు, నా మాట గైకొన్న ఎడల మీ మాటను కూడా గైకొందురు. ఏ మాట? నేనేదైతే చెప్పానో ఆ మాట మీరు గైకొంటే మీరు నాకు దాసులకి ఎట్లాగుందో యజమానికి ఎంత వాడో, దాసుడు యజమాని కంటే గొప్పవాడేం కాదు. నేను ఇప్పుడు క్రీస్తు వారి శరీరంగా ఉన్నప్పుడు, అలాగే క్రీస్తు వారి స్వరూపంలో ఉన్నప్పుడు ఆ సారూప్యము అంటే సేమ్ అలాగే వచ్చినప్పుడు దాసుడికి యజమానుడి కంటే గొప్పవాడు కాదు. యజమానుడు ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆయనకంటే నేనేం గొప్పవాడిని కాదు. ఇప్పుడు మన లోకంలో ఏం చెప్తున్నారంటే, ఈ లోకంలో ఏం చెప్తున్నారంటే యేసుక్రీస్తు వారి కన్నా మనం గొప్పవారం అంటున్నారు.
యేసుక్రీస్తు వారు మనలను విడుదల చేసేసారు, విమోచించారు. ఇప్పుడు మనం ఏం చేద్దాము? ఆడదాము, పాడదాము, విడుదల ఇచ్చారని చెప్పి యేసుక్రీస్తు వారు ఏ సంపద లేకుండా వదిలేసి వచ్చి, పరిశుద్ధ సత్యమైన సంపాదన వదిలేసి వస్తే అబద్ధదానాన్ని ఇష్టం వచ్చినట్టు సంపాదించుకుని ఆడుతున్నారు, పాడుతున్నారు. ఇప్పుడు వీళ్ళు దాసులా, యజమానులా? ఇలా ఆడుతున్న వారు దాసులా, యజమానులా? ఇక్కడ యోహాను సువార్త 15:20 ఏం చెప్తుంది? దాసుడు తన యజమాను కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మల్ని కూడా హింసించరు. ఇప్పుడు ఆయనకి శిష్యులు ముందే చెప్తున్నాడు, ఇది లోకం నన్ను ఒకవేళ హింసిస్తే మిమ్మల్ని కూడా హింసిస్తారు. యజమానుడి కన్నా దాసుడు ఏం గొప్పవాడేం కాదు. దాసుడికి కూడా కోటింగ్ ఉంటుంది. ఆయనతో పాటు తిరిగినందుకు, ఆయన అనుసరిస్తున్నందుకు, ఆయన నామాన్ని కృపాసత్యంగా పెడుతున్నప్పుడు మిమ్మల్ని కూడా హింసిస్తుంది. మీరు లోకాన్ని వదులుకుంటే మీరు ఏదో హ్యాపీగా బతుకుతారు కదా నాన్న, అలా కృపాసత్యంగా మీరు వెంబడించినప్పుడు మీకు కూడా ఉంటుంది కోటింగు. నాకు ఎట్లాగైతే అది నన్ను హింసిస్తుంది, లోకులు నన్ను హింసించిన లోకులు నాకు ఎట్లాగైతే హింసిస్తారో, నన్ను కొడతారో, నన్ను తిడతారో, అదే విధంగా సేమ్ దాసుడైతే మీరు అలాగే ఉంటుంది మీకు కూడా. ఇందులో ఏం తేడా ఉండదు. నా మాట గైకొన్నేళ్ళ మీ మాట కూడా గైకొంటారు. నా మాట ఒకవేళ గైకొన్నారనుకో వాళ్ళు మీ మాట కూడా గైకొంటారు. ఇదంతా సేమ్ టు సేమ్ జరిగిపోద్ది. ఇప్పుడు ఆయన సంకల్పంలో ఉన్న వారికి ఇవన్నీ జరుగుతాయి. ఆయన సారూప్యంలో జ్యేష్ఠుడు అవుతున్నటువంటి సారూప్యంలో రోమిల రాసిన పత్రిక 8:29 చెప్పబడుతుంది. ఆయనలో సారూప్యము ఉన్నట్లయితే మనం కూడా సేమ్ టు సేమ్ ఆయనలాగానే మనం కూడా వెళ్తామని రాయబడుతుంది. రోమిల రాసిన పత్రిక 8వ అధ్యాయము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగానో వారు నా కుమారునితో సారూప్యం గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించాడు. ఒక నిర్ణయం వచ్చేసింది మనకి. మన దాసుడిగా మనం వచ్చినట్లయితే, ఆయన దగ్గరికి వచ్చినట్లయితే సేమ్ టు సేమ్ ఆయన సారూప్యంలోకి మనం వెళ్ళిపోయినాం. ఆ దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాదు. ఇప్పుడు మీరు నాకంట తప్పించుకుని గొప్పవారేం అయిపోరు. నేనేదో శ్రమ నా వరకే లోకులు నన్నే హింసిస్తుంది అనుకోమాకండి. నన్నే కాదు మిమ్మల్ని కూడా హింసిస్తుంది అన్నాడు. అందుకని 29వ అధ్యాయం 4వ వచనంలో మత్తయి సువార్తలో, అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామ నిమిత్తము సకల జనముల చేత ద్వేషించబడుదురు. మీరు దాసులే, కానీ యజమానుడి కన్నా గొప్పవాళ్ళేం కాదు. యజమానుడికి ఉంటుంది, మీకు ఉంటుంది, సమస్తం మీకు జరుగుతుంది. అప్పుడు మీరు ఏమవుతారు? సారూప్యము. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తం సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము. మేలు కలుగుటకే. మీరు ప్రేమిస్తున్నారా? నన్ను ప్రేమిస్తే శ్రమించండి, హింస పొందండి. సేమ్ టు సేమ్ యజమానుడికి ఏది ఉందో దాసుడికి కూడా అందులో ఏ తేడా ఉండదు. ఇంచుమించుగా మీకు ఉంటుంది, అదే శ్రమ ఉంటుంది. ఎందుకనగా తన కుమారుడు అనేక జ్యేష్ఠుడగినట్లు, అనేక సహోదరులు జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగానో వారు తన కుమార్తె సారూప్యం గలవరకు వారిని ముందుగా ఆయన నిర్ణయించాడు. మనం నిర్ణయించబడిన వారమైతే ఈ విధంగా ఉంటాము. దేవుణ్ణి ప్రేమించిన వారమైతే ఆయన సంకల్పంలో ఉంటాము. దేవుణ్ణి మనం నిర్ణయించిన వారమైతే ఆయన జ్యేష్ఠ కుమారుడిగా ఉంటాము. జ్యేష్ఠ కుమారుడు ఉన్నట్లయితే ఆయన కుమారుని సారూప్యము మనలో ఉంటుంది. ఆ సారూప్యం ప్రకారమే మనం వెళ్తాము. అందుకని ఆయన అంటుంది, సంకల్పం చొప్పున పిలబడిన వారము మనం కాబట్టి శ్రమలతో యుద్ధం చేసే నిలబడాలి. శ్రమల్లో, యుద్ధాల్లో ఆయన మనతో ఉంటాడు. పండగలు చేయటానికి లేదు, పండగని ఎక్కడా కూడా రాయబడలేదు. ఆత్మ విషయమై దీనులైన వారు పండుగలు ఉండవు. ఆత్మలో ఆయన మొదటగా సృష్టించబడ్డాడు. ఆత్మ సృష్టిలో మొదటివాడు. ఆదామవ్వ శరీర సృష్టిలో మొదటివారు. అయితే ఇక్కడ క్రీస్తు వారు ఆత్మలో జ్యేష్ఠుడు అవ్వాల్సి వచ్చింది. ఆది అంతం లేనివాడు చూపించడానికి వచ్చాడు. ఈ విధమైనటువంటి సారూప్యత, కుమారుని సారూప్యత అంటే మీకు ఎలా తెలుస్తుంది? యేసుక్రీస్తు వారు ఏ విధమైనటువంటి శ్రమ పొందారో తెలిస్తేనే కదా సారూప్యత తెలుస్తుంది. ఆ సారూప్యత ఏంటి అన్నది మరి ఎరిగితేనే కదా, ఇప్పుడు బోధిస్తేనే కదా. పండుగలు చేసేవారికి బోధించడానికి కుదరట్లేదు. వాళ్ళు లెగిసి తింటాకి, ఆడటానికి, సంతోషించడానికి వీటికి సరిపోతుంది వాళ్ళకి. పండగలు, హల్లెలూయా, స్తోత్రాలు, స్తుతులు, తర్వాత దీర్ఘ ప్రార్థనలు, కాలక్షేపం చేయించేస్తున్నారు అంతే. ఒక సహోదరుడు నన్ను అంటాడు, 2 గంటలు ప్రార్థన చేయి, 2 రోజులు ఇంట్లో తలుపు గదిలోకి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకోవాలంట. దేవుడు సువార్త చెప్పడానికి, వీడియో చేయటానికి మనం ప్రార్థన చేయాలా?
ప్రార్థన చేస్తే ఏం వస్తుంది? దేవుని దగ్గర నుంచి ప్రత్యక్షత కొత్త కొత్త పుట్టుకొస్తాయా? రాయబడినటువంటి ధర్మశాస్త్రం దివారాత్రులు ధ్యానించిన వాడు ధన్యుడు అని బైబిల్లో రాయబడుతుంటే ఒక సహోదరుడు నా సలహా ఇస్తున్నాడు. ఒక 2 రోజులు దేవుడు ఎదుట ప్రార్థన చేసి నా వీడియో చూడాలంటే 2 రోజులు అంట అక్కడ నేను గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుని వచ్చి వీడియో చేస్తే అది చూస్తాడంట. మరి నేను చేస్తుంది ఏంటన్నది ఆయనకి ఏం తెలుసు? నన్ను అడిగాడా అంటే నాకు తెలియని సహోదరుడు అతను. ఎప్పుడు ఈ యొక్క వాక్యాలు చూస్తున్నాడు, ఆయన షార్ట్ మెసేజ్ చూస్తున్నాడు. చూసినప్పుడు ఓన్లీ రాయబడుతున్నటువంటి వాక్కులే. వాటిని చూసిన సహోదరుడు అంటున్నాడు, 2 రోజులు మీరు ఏం చేయండి, రూమ్లోకి వెళ్ళి గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోండి. ధర్మశాస్త్రం దివారాత్రి ధన్యుడా లేకపోతే దివారాత్రి ప్రార్థన చేయాలా? ప్రార్థన అంటే ఏంటి, విన్నపాలంటే ఏంటి? అయ్యా నాకు ఇది అర్థం కాలేదంటే చెప్తాడు ఆయన. ఆయన ఏమంటున్నాడు, మొదట నా రాజ్యాన్ని నీతిని వెతకండి, మీకు కావాల్సిన నేను ఇస్తానంటున్నాడు. మీకు ఏముందో, మీకు ఏం అక్కరుందో నేను చెప్తాను. ప్రార్థన అంటే ఏంటి? నా అక్కర్ల కోసం ప్రార్థన చేయాలి. నా అక్కరేముంది? ఆయన అన్ని నా అక్కర్లు ఎరిగిన వాడని చెప్పి ఆయన చెప్తుంటే నాకు ఇంక అక్కర్లే ఉంటాయి. అర్థం కావట్లా. డబ్బు, ఎదవ డబ్బు అంతా పక్క అబద్ధతనం కనబడేసరికి దేవుడిని కాదు కదా, అందరిని మర్చిపోతారు. పిల్లలు, భార్య, కుటుంబాల్ని, సంఘాలని, దేవుడిని కూడా మర్చిపోతారు వీళ్ళు. ప్రార్థన చేసుకుని చిన్న ప్రార్థన చేసుకుని అయ్యా నువ్వే మాట్లాడని చెప్తే ఓకే. దీనికోసం 2 గంటల సేపు ఇంట్లో కూర్చుని 2 రోజులు తలుపులు వేసుకుని ప్రార్థన చేస్తే ఏం వస్తుంది? ఇక్కడెక్కడ బైబిల్లో చెప్పలేదు యేసుక్రీస్తు వారు. నీకు కుదిరినప్పుడల్లా ప్రార్థన చేయి. నువ్వు చెప్పాల్సినప్పుడు వాక్యం ధ్యానించు. నేనేం చెప్పాను వినరా అంటున్నాడు ఆయన. నువ్వు వినరా బాబు, ముందు చదవరా. దివారాత్రులు ధ్యానించిన వాడు ధన్యుడురా నాయన. ముందు ధర్మశాస్త్రం గ్రంథాన్ని చదవండి. దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు కానీ 24 గంటలు ప్రార్థన చేసినవాడు ధన్యుడు అలా. మెలుకు కలిగిన ఆత్మ కలిగి ఉండాలంటే ఆత్మ విషయమే మెలుగుగా ఉండండి, శరీర విషయం మెలుగుగా ఉండి 24 గంటలు ప్రార్థన చేయడం కాదు. ఆత్మ విషయం మెలుగుగా ఉండండి. అది ఆత్మ విషయం మెలుగుగా ఉండడం అంటే ఏం చెప్పిందో ఉపదేశం, ఏం చెప్తున్నాడు దేవుడు, ఆయన సంకల్పం ఏంటో, ఆయన సంకల్పంలో మనకు ఇవ్వబడినటువంటి ఆయన యొక్క చిత్తం ఏంటో, పని ఏంటో చూసుకోవాలి. ఇక్కడ మనం ఈరోజు సువార్త సేవలు ఎట్లా చేసేసారంటే పండగలతోటి, మళ్ళీ ఏ సందర్భం లేదు, ప్రతి దానికి హల్లెలూయా, అయ్యా గ్యాప్ దొరికిందంట హల్లెలూయా, దేవుడు నాకు మంచి ఆహారం ఇచ్చాడు స్తోత్రం. వీటికి ఏట్లి సువార్తలు ఏట్లికి హల్లెలూయా చెప్తారో తెలీదు. వాళ్ళెవరో అన్యులై ఉండి ఏదో గేమ్లో గోల్డ్ మెడల్ కొడితే దానికి స్తోత్రం, దానికి హల్లెలూయా. పండగలు స్తోత్రాలు దేనికి చెప్పాలి? అసలు దీర్ఘ ప్రార్థనలు ఎందుకు చేస్తున్నారు? దీర్ఘ ప్రార్థనలు సంఘంగా కూడి చేయటం ఏంటి? సువార్త సేవలో సువార్త ఏమీ లేదు ఇక్కడ. మొత్తం ఒకటే చెప్పండి, ఎవరైనా సరే సువార్త సేవకుడు అంటే వాడి దగ్గర విపరీతమైన ధనం ఉందంటే సువార్త చెప్పట్లేదని అర్థం. ఇది సంకల్పంలో ఉన్న వాళ్ళు గుర్తుపడతారు. ఆయన సంకల్పంలో పిలువబడిన వారన్నింటిని కూడా, దేవుడు ప్రేమించే వారన్నీ కూడా వీటిని గ్రహిస్తారు అని ఇక్కడ మనకి క్లియర్గా రాయబడుతుంది. రోమిల రాసిన పత్రికలో 8వ అధ్యాయం 28, 29 వచనాల్లో దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి ఇది గుడ్డితనం ఉంది. ఈ లోక దేవత గుడ్డితనం కలిగిస్తుంది. ఈ లోక దేవత అంటే ఏంటది? అబద్ధధనము. అదే గుడ్డితనాన్ని కలిగిస్తుంది అంటాడు. ఇక్కడ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగ చేసెను. గుడ్డితనము, అవిశ్వాసులకు గుడ్డితనం ఏంటంటే ఈ లోక దేవత దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు, అది మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఏం చేసిందంట? ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలిగజేసింది. అవిశ్వాసులకి ఈ లోక దేవత
డబ్బు ముఖ్యంరా నీకు, అదుంటేనే ఈ లోకంలో బతుకుతావురా, డబ్బు లేకపోతే ఎట్లాగరా, చచ్చిపోరా అంటది. యేసుక్రీస్తు వారిని అదే అంది. రాళ్లను రొట్టిగా చేసుకో అంటే మనుషులు రొట్టి వల్ల కాదు, దేవుని నోటి నుంచి వచ్చే మాట వల్ల బ్రతుకుతాడని చెప్తే, ఇంకెందుకు నువ్వు దూకి చనిపోవచ్చు కదా అంటది, శోధిస్తుంది. అయితే నువ్వు దేవుని శోధించుకో. ఆయన ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళాల్సిందే తప్ప, ఆయన చిత్త ప్రకారం ఉండాల్సిందే తప్ప, ఈ లోకంలో ఇంక నేను ఎందుకు బతకడం, సావటం మేలని చెప్పి నువ్వు చేయకు. నీకు పోషిస్తాడు, పోషించనన్నాడు పోషిస్తాడు, నువ్వు పోషింపబడినన్నాడు పోషింపబడతావు. ఆయన చిత్తాన్ని నెరవేర్చిన తర్వాత ఆయనే తీసుకుంటాడు. ఇది ఏం చేస్తుందంటే ఈ యుగ సంబంధ దేవత ఏమంటున్నాడు, గుడ్డితనం కలిగిస్తుంది. అరే నువ్వు ఈ డబ్బు లేకపోతే బతకలేవు, ఈ లోకంలో ఉండాల్సిందే అని. ఇది వీరెవరు? అవిశ్వాసులు. వీరికి అన్ని కలిగి ఉన్న వాటిని చూపిస్తారు. వీళ్ళ మనోనేత్రాలు వెలిగింపబడలేదు. ఎందుకనంటే ఏ సువార్తకి? దేవుని స్వరూపే ఉన్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశించకుండా. వెలుగు కమ్మని పలికినటువంటి దేవుడు వెలుగు కలిగింది, కానీ ఆ వెలుగు కలగమని చెబితే వీళ్ళు కలగట్లే, గుడ్డితనం కలుగుతుందంట. ఈ అవిశ్వాసులకి, మనోనేత్రములకు గుడ్డితనం కలగజేసింది. అదే కలగజేసిందంట డబ్బు. అందుకని చెప్పేది, అది ఎంతైతే ఉందో అది గుడ్డితనాన్ని కలిగిస్తుంది. దానికి హాస్యంగా ఉంటుంది, దేవుడి వాక్యాలు కామెడీగా ఉంటాయి, సరదాగా ఉంటాయి. దూలం తీసుకునే అవసరం లేదు. దేవుడు ఆయన ఇష్టం వచ్చినప్పుడు దూలం తీస్తాడులే, మన ఎంజాయ్మెంట్ మనం చేద్దాము, మీరు అక్కడ ఇక్కడ డబ్బులు కట్టేసేయండి, ప్రతి దానికి డబ్బులు ఇవ్వండి డబ్బులు ఇవ్వండి డబ్బులు ఇవ్వండి అని చెప్పి వీళ్ళు ఆత్మీయ నేత్రాలు మూసుకుపోయిన వారని ఇక్కడ రాయబడుతుంది ఇక్కడ. అందుకని అంటున్నాడు, ఈ సువార్త వీరికి ప్రకాశింపని లేదని అర్థం. ఏది? అబద్ధ దేవత, అబద్ధధనానికి దేవత, ఈ లోక ఈ యుగ సంబంధమైన దేవత. అది దేవత డబ్బు. అమ్మో దేవుడురా, అరే డబ్బురా డబ్బురా కళ్ళకు అద్దుకుంటారు. దేవుని వాక్యాన్ని కాదు, మెల్లకళ్ళు వచ్చేస్తాయి, కళ్ళు గిర్ర 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 తిరిగిపోద్ది, గుడ్డితనం అది. ఆత్మీయ నేత్రాలు వెలిగింపబడ్డవాడు డబ్బును చూసి ఇసిరేస్తాడు, పంచేస్తాడు, అక్కడ ఉన్నవాడికి ఇచ్చేస్తాడు. నాకు ఉందరా, ఇదిగో నీకు తీసుకోరా, నాకు సరిపడా ఉంది, నువ్వు తీసుకోరా అని ఇచ్చేస్తాడు. ఇది ఆత్మీయ నేత్రాలు ఎలగబడలేని వాడికి కారణం ఏంటంటే ఈ యుగ సంబంధమైన దేవత దేవుని సువార్త, క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశింపని ఇట్లా. వీళ్ళు అవిశ్వాసులు, లోకంలో అన్ని సంపాదించుకున్నవారు. వీరు కళ్ళు మనోనేత్రాలు గుడ్డితనంగా ఉన్నాయి, కళ్ళు గిర్ర గిర్ర తిరుగుతూ ఉంటాయి, శరీర కళ్ళు డబ్బు మీద. ఈ దేవత ఆత్మీయ నేత్రాలు మూసేసి ఈ లోక యుగ సంబంధమైన దేవత కళ్ళు తెరిపించింది వీళ్ళకి. వీరికి ఇంకా వాక్యం ఏం కనబడదు, మనోనేత్రాలు వెలిగింపబడవు. దేవుని వాక్యము మహిమ, క్రీస్తు మహిమను గురించినటువంటి జ్యేష్ఠుడిగా జన్మించినటువంటి యేసుక్రీస్తు వారిని అర్థం చేసుకోరు. ఒరే ఒకప్పుడు మన ఆదామవ్వ వారు శరీరంతో పుట్టారు, ఇప్పుడు క్రీస్తు వారు ఆధారభూతుడు, ఆది అంతం లేనివాడు, ఆది సంభూతుడయ్యాడు, మొదటగా ఆత్మలో జన్మించాడు. మనం ఇప్పుడు ఆసువార్తలో ఉన్నవారా, ఈ దేవత చూపించే డబ్బులు చూసుకుని దారి తప్పిపోవద్దురా అంటే వినరు. ఆ ధనాన్ని చూస్తే, ఆ దేవతను చూస్తే కళ్ళు గిర్ర 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 తిరిగిపోతూ ఉంటాయి. ఎంత రాబడి వస్తానే ఉంటుందని ఇంకా ఆనందపడిపోతున్నారు, సంతోషిస్తున్నారు, గంతులేస్తున్నారు, పండగలు చేస్తున్నారు, హల్లెలూయా, స్తోత్రాలు, కృతజ్ఞతలు, సాష్టాంగ నమస్కారాలు. ఇంకా వీళ్ళు ఇష్టం శీర్షాసనాలు, ఆసనాలు కూడా వేసేస్తారమ్మ ఇళ్లలోకి వెళ్ళి. గంతులు గంతులు గంతులు. మనోనేత్రాలు వెలిగింపబడలేని స్థితి. అందుకని పౌలు గారు ఇక్కడ రాస్తున్నాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ఇదే అధ్యాయము 4వ అధ్యాయము 5-6 వచనాల్లో, అంధకారంలో నుండి వెలుగు సంబంధుల గురించి, వెలుగు ప్రకాశించిన వారు ఎలాగుంటారో చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5-6 వచనాలు, అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే. ఎక్కడ? ఆది కాండంలో అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చి జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో కూడా ప్రకాశించెను. యేసుక్రీస్తు వారిని గూర్చినటువంటి జ్ఞానము వెల్లడిపరచుటకు, తెలియజేయటానికి, క్రీస్తు వారి యొక్క జ్ఞానమును తెలియజేయటానికి కృపాసత్యము. యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనంలో మనకు కనబడుతుంది, కృపాసత్య సంపూర్ణంగా మన మధ్యకు వచ్చాడు. ఆ జ్ఞానము అది వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, ఆత్మ కొరకు
ఈ లోకాన్ని వదులుకున్న వారు ధన్యులు, వారిది పరలోక రాజ్యము. ఆత్మ కొరకు అన్ని శరీరం కొరకు సంపాదించుకున్న వారిది భూలోకము. ఇక్కడ అన్ని వివరాలుగా మనకి ఇవ్వబడుతుంది. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగా కానీ పలికిన దేవుడే. ఆది కాండంలో మనం చూస్తాము, ఆది కాండంలో ఆ వెలుగు కలుగును గాక అంటే వెలుగు కలిగింది. అలాగే ఆ యేసుక్రీస్తు వెల్లడి పరచుటకు మా హృదయంలో ప్రకాశించెను. ఇప్పుడు మన హృదయంలో వెలుగు ప్రకాశిస్తే అది ఆత్మ గురించినటువంటి ఆ వెలుగు ప్రకాశించింది, శరీరుల కోసం ప్రకాశించింది. కానీ అదే వెలుగు ఇప్పుడు చెప్తుంది యేసుక్రీస్తు వారి రూపంలో, యేసుక్రీస్తు వారి జ్ఞానం ద్వారా ఆ జ్ఞానం వెల్లడి చేయుటకు మా హృదయములలో ప్రకాశించింది. ఇప్పుడు మా హృదయంలో ప్రకాశించినప్పుడు మేము ఆయన సంకల్పంలోకి వచ్చేసాం, ఆయన సారూప్యంలోకి వచ్చేసామన్న గుర్తుపట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆదామవ్వ గారు చేసిన పొరపాట్లు మరలా మనం చేయకూడదు. అందుకనే అంటుంది ఆదామవ్వ గారి దగ్గర నుంచి తర్వాత జరిగినవన్నీ కూడా మనము చేయటానికి లేదు. ఆజ్ఞలు ఉన్నాయి, ఆజ్ఞలు అనుసరించాలి. పాత నిబంధన అయిపోయింది. అంతేకాదు దేవుని యొక్క కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి, అవి వాళ్ళు చేయాలి. అంతేగాని మిగతాది దొంగిలించొద్దు, వ్యభిచరించకూడదు, ఇలాంటి చెప్పి నీ పొరుగు వారిని ఆశించకూడదు, ఇవన్నీ కంటిన్యూషన్ ఉంటాయి. అవి దేవుని న్యాచురల్ గాడ్, అది ఆయన చెప్పింది. అది ఎప్పుడు అక్కడ ఇక్కడ అది ఒకటి ఉంటుంది. కానీ ఆయన వారికి చెప్పినటువంటి శరీరాల క్రియల్లో ఉన్నటువంటి నియమాలు ఉన్నాయి, అవి ఉండవు. పాత నిబంధన అంతా కూడా కొట్టేశాడంటే, నెరవేర్చి కొట్టాడంటే చేయలేకపోయారు, చేసి చూపించాడు. ఆయన చూపించడం చేత అది శరీరాన్ని సమాప్తం చేసి ఆత్మలో వచ్చాము మనము. కాబట్టి మనకు సంబంధించినటువంటి లాస్ ఉంటాయి, అవి మనం చేయాల్సినవి ఉన్నాయి. నీతి యథార్థత దేవుని యొక్క లక్షణాలు అన్నీ ఉన్నాయి, అవన్నీ మనం కంటిన్యూ చేయాల్సిందే. అందుకని ఇక్కడ క్రీస్తుని వెల్లడిపరచుటకు మా హృదయంలో ప్రకాశించెను. ఈరోజు అబద్ధధనంలో ఉన్న వారికి ప్రకాశించనీయకుండా అబద్ధధన దేవత, ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేసిందంటే వారికి గుడ్డితనం కలిగజేసింది. అంధకారంలో నుంచి వెలుగు కలుగును కాక అని పలికిన దేవుడు యేసుక్రీస్తు వారిని కూర్చున్న జ్ఞానం వెల్లడిపరచుటకు మా హృదయంలో ప్రకాశించెను. ఈరోజు చెప్పండి, అబద్ధధనం కోసం ప్రకటిస్తున్న వారు, అబద్ధధనాన్ని సంపాదించుకున్న వారు దేని సంబంధులు? ఈ యుగ సంబంధులు వారు. ఈ యుగ సంబంధం వారు పండగలు చేస్తారు, హల్లెలూయా స్తోత్రాలు దేనికి పడితే దానికి చెప్తారు, కనబడుతున్నటువంటి ఆస్తులకు చెబుతారు, అది కృప, ఇది కృప, ఈ కృప, ఈ కృప అని. ఇది ఈలోక సంబంధమైన దేవత, వారి మనోనేత్రాలు గుడ్డితనం కలిగజేసింది. అయితే అంధకారం వెలుగు కలగమన్న దేవుడు నా హృదయంలో ఏం చేశాడని చెప్తున్నాడు ఇక్కడ. ప్రకాశించుమని పలికిన దేవుడు అంధకారంలో చీకటిలో ప్రకాశించుమని చెప్పినప్పుడు అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించు కాక అని పలికిన దేవుడు తన మహిమను గుర్చిన జ్ఞానం యేసుక్రీస్తునందుకు వెల్లడిపరచడం మా హృదయంలో కూడా ప్రకాశించెను. అదే దేవుడు మాట ఈ రోజు మాకు ఇప్పుడు ప్రకాశించింది. అది క్రీస్తు జ్ఞానంలో నుంచి. క్రీస్తు వారిని ఏదైతే ఆధారభూతుడు ఆది సంభూతుడయ్యాడో, మొదటగా జన్మించాడో అది. అంతేగాని బెత్లెహేంలో పుట్టినటువంటి యేసుక్రీస్తు వారి శరీరం కాదు, దానికి కాదు మన పండగ. క్రీస్తు జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయంలో ప్రకాశించును గనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకొనటలేదు. గనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకొనటలేదు కానీ, మా గురించి ఇంకా మేము చెప్పుకోవట్లేదు కానీ క్రీస్తు యేసుని గురించి ఆయన ప్రభు అనియు, క్రీస్తు యేసుని గురించి ఏం చెప్తున్నాము? ఆయన ప్రభు అనియు, అలాగే మమ్మని గురించి అయితే యేసు నిమిత్తం మేము మీ పరిచారకులమని ప్రకటించుచున్నాము. మేము ఇంకేం చేయట్లా, క్రీస్తు యేసు అని గూర్చి ఆయన ప్రభు అనియు, ఆత్మలకు ప్రభు అనియు ఆయన గురించే మేము చెప్తున్నాము. మరి మా గురించి మేము ఏం చెప్పుకోవట్లేదు. యేసు నిమిత్తం మేము పరిచారకులమని చెప్తున్నాము. అంటే క్రీస్తు యేసుని గురించి చెప్తున్నారు. క్రీస్తు యేసు అనే నామం ఏంటిది? కృపా సత్యము. ఆయన గురించి చెప్తున్నాము, అదే పరిచారకులం మేము. మనం యోహాను సువార్త 15:20 చూసాం కదా, దాసుడుకు యజమానుడి కన్నా గొప్పవాడేం కాదు. అంటే యుగ సంబంధమైన దేవత గుడ్డితనం కలిగజేసింది, కానీ మాలో వెలుగు ప్రకాశించింది, మా మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. కాబట్టి మేము శరీర సంబంధించిన వారం కాదు, అందుకని మా గురించి మేము చెప్పుకోవట్లా. శరీర సంబంధులు చూడండి, మేము కష్టపడ్డాం, మేము చేసాం, మా అమ్మ నాన్న కష్టపడ్డారు, మా అన్నయ్య కష్టపడ్డాడు, మా తమ్ముడు కష్టపడ్డాడు, మా చెల్లి కష్టపడింది, మా అక్క కష్టపడింది.
మేమే కష్టపడ్డాం, మా కుటుంబం, ఏ కుటుంబం కూడా మాకు సహాయం చేయలేదు, దేవుడే సహాయం చేశాడు, మిగతా వాళ్ళందరూ కూడా వేస్ట్, మేమే కరెక్ట్, వాళ్ళ గురించి ప్రకటించుకుంటున్నారు. ఇది ఈ యొక్క యుగ సంబంధమైన దేవత అబద్ధధనం ఇవ్వటం చేత గుడ్డితనం కలిగింది. మనోనేత్రాలు మూసిపోయినాయి వాళ్ళకి. మనోనేత్రాలు తెరవబడిన వ్యక్తి ఏం చెప్తున్నాడంటే, మేము పరిచారకులమని ప్రకటించుకుంటున్నాము. అంటే కృపాసత్యమునకు పరిచారకులమని ప్రకటించుకోవడం అంటే ఏంటి? అదే కృపాసత్యం మాలో కూడా ఉందని ప్రకటించుకోండి. అంటే కృపాసత్యం ఏం చూపించింది? సంపదను వదులుకొని వచ్చాడు ఆయన. ఆ కృపాసత్యము చూపించినటువంటి సంపద ఏం చూపించింది? వదిలేసి వచ్చినటువంటి సంపదను చూపించాడు ఆయన. 2వ అధ్యాయము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:6, 2వ అధ్యాయం 6వ వచనం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. తన్నుకు తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఆత్మ విషయమై మనం కూడా రిక్తునిగా చేసుకోవాలి. ఆత్మ విషయమై మేమిప్పుడు దానికి పరిచారకులము. సువార్త ప్రకాశం వస్తే, మనలో ప్రకాశిస్తే, ఆ వెలుగు కలగమన్న పలికిన దేవుడే అదే దేవుడు మనలో ప్రకాశించమని చెప్పినప్పుడు ప్రకాశించినట్లయితే అప్పుడు దేవుని ప్రేమిస్తాము. దేవుని ప్రేమించిన వారికి సమస్తము సమకూడి జరుగుతాయి మేలు కలుగుటకే. అలాగా ఆయన సంకల్పంలోకి వస్తారు, అలాగే ఆయనకు మేలు జరుగుతాయి. అలాగే ఎందుకనగా ఆయన జ్యేష్ఠుడయ్యాడు, అదే సారూప్యంలోకి వస్తారు. మేము దాన్నే ప్రకటిస్తున్నాము. ఈరోజు కుటుంబాన్ని గురించి వాళ్ళ కష్టాన్ని గురించి ప్రకటిస్తున్నారంటే యుగ సంబంధ దేవత గుడ్డితనాన్ని కలిగజేసింది. గుడ్డోళ్ళు అయిపోయారు. డబ్బులు చూడంగానే మెల్లకళ్ళు వచ్చేస్తాయి. ఈ ఒక అయ్యగారు చెప్తే నేను నిన్న ఆయన అయితే యాక్షన్ చేసి చూపించారు. డబ్బులు కనబడంగానే తిరిగిపోతాయట కళ్ళు. నాకు ఆశ్చర్యం వేసింది. అసలు మెల్లకళ్ళు వచ్చేస్తాయండి. ఆయన చూపించినట్టు చూపిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అంత ఇదిగా చెప్పాడైనా. గుడ్డితనం కలిగిపోయింది. ఏది? మనోనేత్రాలకి. ఈ నేత్రాలు బాగానే పనిచేస్తాయి ఆ అబద్ధధనాన్ని చూడంగానే. అందుకనే అందుకని చెప్తుంది, మనోనేత్రాలు మీరు వెలిగింపబడాలి. ఆ వెలుగు కలగమని పలికిన దేవుడు పలికిన దాని మాట ప్రకారం పలికితే మీకేం కలుగుతుంది? వెలుగు కలిగిద్ది, ప్రకాశిస్తుంది. ప్రకాశించినప్పుడు నువ్వు పరిచారకులను గుర్తుపెట్టుకుంటావు. నేను ఊరికే ప్రకటించేవాడిని గుర్తుపెట్టుకుంటావు. శ్రమలను సహిస్తూ ఉంటావు అని పౌలు గారు ఇక్కడ క్లియర్గా మనకు రాయబడుతున్నటువంటి మాట. గుడ్డితనం ఏం చేస్తుందంటే ఈ యుగ సంబంధమైన దేవత గుడ్డితనాన్ని కలిగిస్తుంది. అలాగే అంధకారంలోంచి పిలిచిన దేవుడు మనల్ని వెలుగు కలమని పలికినప్పుడు ఆ వెలుగు మనలో ప్రకాశిస్తున్నప్పుడు ఈ జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడి పరచుటకు మా హృదయంలో ప్రకాశించెను. ఆ యొక్క మహిమను, దేవుని యొక్క మహిమను గూర్చినటువంటి జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడి పరచుటకు మా హృదయంలో ప్రకాశించెను. మన హృదయంలో ప్రకాశించినప్పుడు క్రీస్తు వారిని గురించి, మొదటగా జన్మించిన ఆయన గురించి మనం తెలియపరుస్తాము. మన ఆత్మీయులుగా ఉన్న వారికి పండగలు ఏ విధంగా చెయ్యము అని అందుకని కొలస్సీలకు రాస్తూ ఇంత ఇదిగా వివరంగా తెలియపరుస్తున్నాడు పౌలు గారు. ఎంతో పోరాడుతున్నాడని 2వ వచనం 2వ అధ్యాయంలో రాయబడుతుంది. ఇది మామూలు పోరాటం కాదు. ఈరోజు పండగలు చెయ్యొద్దు అని చెప్తే చెప్పడం వల్ల ఏదో పోరాడుతున్నావు, ఏదో చేస్తున్నావు, మేము ఏమి చేయలేవు, మేము అంత బిగిసిపోయి ఉన్నాం అనుకుంటే మీరు సంకల్పంలో లేరు అని ఇక్కడ అర్థమవుతుంది. ఇక్కడ రాయబడుతుంది వారు సంకల్పంలో లేరు. అందుకని మత్తయి సువార్తలో అంటాడు కదా, మీ ముత్యములను కుక్కలు పందుల ముందు వేయమాకండి, వారికి చెప్పమాకండి. విన్నా వాళ్ళే వింటారు. చేయకపోతే ఇప్పుడు చెయ్యొద్దని చెప్తే వారి ఆత్మకి అది రక్షింపబడుతుంది. నాకు వచ్చే లాభం ఏం లేదు. ఈ సువార్త, ఇది నేను విన్న సువార్త, దేవుడు మనకు తెలియపరిచిన సువార్త తెలియపరిచే బాధ్యత. విన్నవారు దేవుని సంకల్పంలో ఉన్నవారు దేవుని ప్రేమించిన వారు అవుతారు. వారికి సమస్తం మేలు కలుగుటకే ఈ సువార్త కూడా అందించబడుతుంది. గ్రహించగలుగుటకు మీకు శక్తి దేవుడు దయచేయునుగాక. ఇక్కడ అంధకారంలో నుంచి పిలిచినటువంటి దేవుడు తన యొక్క మనోనేత్రాల్ని వెలిగించినటువంటి దేవుణ్ణి మా ఒక సేవకుని మనం ఇక్కడ పౌలు గారిని చూడగలుగుతాము. ఆయన చెప్తున్నటువంటి మాటే అది. అలాగే ఆయన ఎవరు? పుట్టినవాడా వచ్చినవాడా అంటే మనం ఇప్పుడు చూసాం కదా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనము,
ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడే ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను. మనుషుని పోలికగా పుట్టాడు, కానీ ఆయన పుట్టాడు 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 అని చెప్పి పుట్టినరోజు చేసుకోవడానికి పుట్టలేదు అక్కడ. ఆయన పుట్టింది తన్ను తాను రిక్తునిగా చేసుకొనటానికి, మనకి మార్గం చూపించటానికి, శరీరాన్ని ఏ విధంగా సిలువుకి ఎక్కించాలో దాన్ని ఈ కృపాసత్యమును వెంబడించినప్పుడు యజమానుడి కంటే దాసుడు ఏం గొప్పోడేం కాదు, నువ్వు కూడా ఇదే పరిస్థితిలో రావాల్సిందే, ఈ విధమైనటువంటి సిలువ ఎత్తుకోవాల్సిందే, నా అనుదినము మన ఆయన సిలువను ఎత్తుకుని నడవాల్సిందే, ఇరుకు మార్గంలో వెళ్లాల్సిందే. అనుదినం సిలువ ఎత్తుకుని నడుచుకునే వాడికి క్రిస్మస్లు ఎలా చేస్తాడు? అర్థం ఉందా? క్రిస్మస్ చేస్తున్నారు కదా, అనుదినం సిలువను ఎత్తుకుని నడమని మన యేసుక్రీస్తు వారు చెప్తే అనుదిన సిలువ ఎత్తుకెళ్ళేవాడికి క్రిస్మస్ ఎక్కడి నుంచి వచ్చింది? కాబట్టి గుర్తుపట్టండి, మీరు దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి వచ్చారా, లేకపోతే ఈ యుగ సంబంధమైన దేవత గుడ్డితనంలో పడిపోయి గుడ్డోడుకు బతడానికి వచ్చారా? గుర్తుపట్టండి. గుడ్డోడు డబ్బు సంపాదించుకుంటాడు, మనోనేత్ర వెలిగించబడ్డవాడు వదులుకుంటాడు. ఇందులో పెద్ద వ్యత్యాసం ఏమీ లేదు. గుర్తుపట్టాలంటే వాడిని వీడిని గుర్తుపట్టాలంటే ఏమీ లేదు. వీడి దగ్గర ఉంటుంది, గుడ్డోడి దగ్గర డబ్బు ఉంటుంది, వెలిగింపబడ్డ వాడి దగ్గర, మనోనేత్ర వెలిగింపబడ్డ వాడి దగ్గర డబ్బులు ఉండవు. ఇంతే, ఇంకెక్కువ చెప్పనవసరంలా. ఇది వార్త, దేవుని వార్త. కాబట్టి ఇది మనం ఖచ్చితంగా గుర్తుపట్టాలి. యెషయా గ్రంథంలో కూడా రాయబడుతుంది, యేసుక్రీస్తు వారు రాబోతున్నటువంటి వాడు, ఆయన గురించి యెషయా గ్రంథంలో రాయబడుతుంది. పుట్టినవాడైతే ఆ యెషయా గ్రంథంలో ఎందుకు రాయబడుతుంది? ఎప్పుడు రాయబడుతుంది? యెషయా గ్రంథం వచ్చేసి సుమారుగా యేసుక్రీస్తు వారికి 1000 సంవత్సరాల ముందులో రాయబడుతున్నాయి. అన్ని 700 సంవత్సరాలు అప్పుడు, 750 సంవత్సరాలు అప్పుడు ఇది రాయబడుతుంది. మీకా గ్రంథం అంతే. ఇవన్నీ కూడా రాయబడుతుంది ఎప్పుడు? ఇప్పుడు పుట్టినవాడైతే క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల కింద ఎందుకు రాయబడుతుంది? గుడ్డితనం కలుగజేస్తుంది. ఈ యుగ సంబంధ దేవత వీరి అవిశ్వాసులకు గుడ్డితనం కలుగజేస్తుంది. డబ్బిచ్చే అవిశ్వాసం. డబ్బున్నవాడు అవిశ్వాసి, డబ్బు వదులుకున్నవాడు దేవుని మంది విశ్వసించిన వాడు. చాలా చిన్న చిన్న విషయాలు కాదు ఇవన్నీ, ఊరికే గుర్తుపట్టచ్చు. ఈరోజు వారి క్రియలే వారు ఎలాంటి వారో తెలియజేస్తున్నాయి. వారు ఎన్ని ఆశలు వేసినా, ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని చేసినా గుర్తుపట్టేవాళ్ళు గుర్తుపడుతున్నారు. ఈరోజు రాజకీయ నాయకులు అనుకుంటారు మేము అన్ని చేసాం, అందరినీ మభ్య పెట్టేసాం, చేసేస్తాం, తర్వాత మనమే వస్తాం అనుకున్న వాళ్ళందరూ రాకుండానే పోయారు వాళ్ళంతా. ఇంకా దొంగతనంగా ఏవో చేసిన వాళ్ళు అయితే వాళ్ళు వస్తానే ఉంటారు అనుకోండి, అది వేరే విషయం. కానీ ఇలాగ మేము వస్తాం, అవి చేసాం ఇవి చేసాం చెప్పేవాళ్ళు ఉంటారు కదా, అలాగా జరిగిపోవచ్చేమో. కానీ ఇక్కడ పుట్టినవాడు కాదు ఈయన, వచ్చినవాడు. దానికి సాక్ష్యం మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగుతంటే సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, అతని భుజముల మీద రాజ్యభారం ఉండును. రాజ్యం గురించినటువంటి భారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి. అలాగే మీకా గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే మీకా 5:2, బెత్లెహేము ఎఫ్రతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్పమైనను, నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండును. పురాతన కాలం నుంచి శాశ్వత కాలం వరకు ఎప్పుడు ఆయన ప్రత్యక్షమవుచుంటాడు. గుర్తుపట్టండి, ఆత్మీయులుగా గుర్తుపట్టండి. ఇది యేసుక్రీస్తు వారు పుట్టుక ముందు, అంటే 2020 సంవత్సరాలకి ముందు, పూర్వము, ఈ భూమి మీద రాకముందు, 2020 సంవత్సరాలకి ముందు, ఈ భూమి మీదకి రాకముందు పుట్టాడు అంటే వచ్చాడు. ఆయన వచ్చాడు ఇక్కడికి. ఇది రాబోతున్న ఆయన గురించి ఇవ్వబడుతున్నటువంటి వర్తమానము. పుట్టినవాడిగా ఉండి మీరు పుట్టినరోజు చేసుకోవడానికి కాదు ఆయన పుట్టింది, రిక్తునిగా చేసుకుంటాకి. రిక్తునిగా వచ్చిన ఆయన మీరు వెంబడించినప్పుడు అనుదినం ఆయన సిలువను ఎత్తుకుని నడవాలి. ఇంకా పండగను ఎక్కడ చేస్తారు మీరు? అనుదినం సిలువ ఎత్తుకునేవాడు పండగలు ఎక్కడ ఉంటాయి?
గుర్తుపట్టండి, దేవుని యొక్క జ్ఞానాన్ని గుర్తుపట్టండి. ఆయన్ని చూసినట్టయితే ఎబ్రిల్ రాసిన పత్రిక 1:3 ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమత్వమునై ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయమే శుద్ధీకరణం తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామను పొందెను. వారికంటే అతి శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహోమహుడుగా దేవుని కుడిపార్శ్వను కూర్చుని ఉండెను. ఆయన ఏంటంట, ఈ దినముల అంతమందు 2వ ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారానే ప్రపంచములను నిర్మించెను. ఆయన ఉన్నవాడు. ఈ దినముల అంతమంది కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పెద్దలతో మాట్లాడినటువంటి దేవుడు ఈ దినమున అంతమంది కుమారుని ద్వారా మాట్లాడాడు. ఇది అంతమైపోయే దినాలలో మనతో మాట్లాడుతున్నాడు. పుట్టినరోజు చేయటం ఏంటి? పుట్టినరోజులు ఎక్కడి నుంచి వచ్చినాయి? జాగ్రత్త, భక్తి జీవితాన్ని తప్పిస్తారు. ఈరోజు ప్రతి ఒక్కడు కూడా ఒక్కడే దేవుడు, అందరికీ దేవుడు ఒక్కడని. కానీ ఒక దేవుని దగ్గర నుంచి రావాల్సినటువంటి రూట్ మ్యాప్ని తప్పిపోయినటువంటి స్థితిలోకి వెళ్ళిపోయి అనేకులు తమకు కలిగిన వాటిని దేవతలుగా దేవుళ్ళుగా పెట్టుకుని తమ కలిగినటువంటి నాలెడ్జ్ల ప్రకారం తమకు కలిగినటువంటి ఆశలు కోరికల ప్రకారం ఒక్కొక్కరిని తప్పు మార్గంలోకి వెళ్ళిపోయి ఒక్క దేవుడి దగ్గర నుంచి వచ్చినటువంటి రూటు సరైన తినని రూటుని పాడు చేసి వ్యక్తులు పాడు చేసి తమకు కలిగినటువంటి ఆశా కోరికల చేత దేవుడిని తప్పించారు. దేవుడు ఒక్కడే అంటారు, ప్రతి ఓళ్ళు కూడా దేవుడు ఒక్కడే అంటాడు. అలా ఎలా అవుతుంది? ఆ ఒక్కడే దేవుడు దొంగ నోటు గుర్తుపట్టగలరు, ఒరిజినల్ నోటు గుర్తుపట్టగలరు, కానీ ఒకే దేవుడు ఎవరన్నది గుర్తుపట్టలేనటువంటి స్థితి మనం లోకంలో చూస్తుంటాం. ఒకే దేవుని గుర్తుపట్టడానికి ప్రయత్నం కూడా చేయరు. చరిత్ర అవసరం లేదు, ఏం అవసరం లేదు. గుడ్డితనంగా ఎవడో చెప్పిందే ఫాలో అవుతున్నారు తప్ప తమకు కలిగినటువంటి ఇంట్రెస్ట్, దేవుని ప్రేమించే గుణం లేక తప్పుపోతున్నారు. ఎవరో చెప్పిందే ఈ రోజు కూడా అమలు చేస్తున్నారు. ఈ రోజు కూడా సువార్త సేవ అదే వెళ్ళిపోతుంది. ఈ రోజు ఒక సేవకుడు ఏది చెప్తే ఏ ట్రెండ్ ఫాలో అయితే ఆయన్ని ఫాలో అయిపోతున్నారు. ఇదొక దేవుడు, డబ్బు దేవుడు. వ్యభిచారంతో వెళ్ళిన వాడు ఉన్నాడు, వాడు వ్యభిచారం చేస్తూ ఉంటాడు, వాడు వ్యభిచారులతో పాటు వెళ్తుంటాడు, వాడు ఒక దేవుడు. ఇది తినండి, తాగండి, తిరగండి, ఇష్టం వచ్చినట్టు ఉండండి, ఏం పర్వాలేదు, దేవుడు చూసుకుంటాడు, అప్పుడు వచ్చేసరికి చూస్తాడని చెప్పి ఈరోజు ఎంజాయ్ అయిపోతే చాలు, ఈరోజు గడిస్తే చాలు, ఈ వాక్యం 4 ముక్కలు చెప్పేస్తే చాలు, అయిపోయింది, లెక్కలు ఎంత ఉన్నాయో చూసారా అని చెప్పి లెక్కెట్టుకుని అంకెలు పెంచుకోవటమే. ఇదొక దేవుడు. అసలైన దేవుడు రూట్ ఇది. ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు చెప్పినటువంటి రూట్ ప్రతి దానికి సాక్ష్యము, ఆధారము. ఆదికాండం నుంచి మొదటి అధ్యాయం నుంచి 1వ వచనం నుంచి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చివరి వచనం వరకు కూడా ఒక రూట్ కరెక్ట్గా రాయబడి ఉంది. ఇలా రూట్ రాయబడినటువంటి ఏ గ్రంథమైనా ఉంటే పరిశీలించండి, నాకు చెప్పండి అని చెప్పి సృష్టికర్త అడుగుతున్నాడు. యెషయా గ్రంథంలో అడుగుతాడు ఆయన, మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే చూపించండి. సాక్ష్యం, ఆధారం కావాలి. నమ్మటానికి, విశ్వాసానికి కావాలి. బైబిలే ప్రామాణికము, దాన్ని మించి మనం వెళ్ళటానికి లేదు. ఈరోజు సెలబ్రేషన్స్ అని, పుట్టినరోజులని, పెళ్లి రోజులని అని ఆత్మీయులకు లేదు. ఆత్మీయులు చేసుకోరు కూడా. వాళ్ళు చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉండదు. వారు చేసుకోవట్లేదని బాధపడరు. ఎందుకంటే లోక విషయంలో మరణించిన వారు. మనకు ఉండదు అలాంటి ఆలోచన. అరే పండగ మిస్ అవుతున్నావేంటి, పుట్టినరోజు మిస్ అవుతున్నావేంటి, సెలబ్రేషన్స్ మిస్ అవుతున్నాడు, ఇవన్నీ ఉండవు. రోజు సిలువెత్తుకుని నడిచేవాడికి ఏం ఉండవు. ఆనంద సంతోషాలు అందులోనే ఉన్నాయి. ఈరోజు ఇది సంతోషము. ఈయన వాక్యాన్ని ఆధారభూతుడు, ఆది సంభూతుడయ్యాడు. ఆ యొక్క మొదటిగా జన్మించినటువంటి ఆయన ప్రకారము, ఆయన సారూప్యములో మనం కూడా జ్యేష్ఠుడైనటువంటి ఆ సారూప్యంలో, శిరసైనటువంటి ఆ సారూప్యంలో ఆయనతో పాటు మనం వెంబడించేవారిగా మనం ఉండాలి. ఆయన గురించినటువంటి సాక్ష్యాలు మనం చూసాము. ఆయన రాబోతున్నటువంటి కృపాసత్యం గురించినటువంటి సాక్ష్యాలు చూసాము. ఇవన్నీ చూసాము. ఇవన్నీ చూడగల కారణం మన ఆత్మను రక్షించుకోవటానికి. మీరు సంకల్పంలో ఉన్నవారైతే ఈయన్ని మీరు అనుసరిస్తారు. ఈ వాక్కు వెలుగు మీలో ప్రకాశిస్తుంది. మీరు గొప్పోరు, నేను గొప్పోడని చెప్పుకోము. ఈయన గొప్పతనాన్ని ప్రకటిస్తాము. అలాగే ఎలా ప్రకటిస్తామంటే కృపాసత్య సంపూర్ణుడిగా లోకాన్ని వదులుకొని ప్రకటిస్తాము.
దూలాన్ని పెట్టుకుని ప్రకటించేవాడుగా ఉండకూడదు. దూల ఒక స్టేజ్ మీద ఉన్నారంటే వారు ఈ సువార్తను ప్రకటించాలి. లేకపోతే గుడ్డితనం కలిగినటువంటి దేవత వారి నేత్రాలను మూసేసిందే అవిశ్వాసులకి డబ్బు ద్వారా. అటువంటి వాళ్ళు దూరం ఉన్న వాళ్ళు ప్రకటించే స్టేజిలో ఉంటే తప్పు అని చెప్తుంది దేవుని వాక్యము. వివరంగా రాస్తున్నాడు. మీ మనోనేత్రాలు వెలిగించబడ్డాయా, ఉన్న నేత్రాలు ఇంకా వెలిగింపబడుతున్నాయా గుర్తుపట్టండి. సర్వగంత మహిమ యేసయ్యకే చెందునుగాక. ఈ యొక్క సందేశం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆత్మ సృష్టిలో క్రీస్తు వారు ప్రముఖుడు. ఆదామవ శరీర సృష్టిలో ప్రముఖులైతే ఆత్మ సృష్టిలో క్రీస్తు వారు ప్రముఖుడు. ఇది పండుగ కాదు, శ్రమ. రోజు సిలువనెత్తుకుని వెళ్ళవలసిందే. సిలువనెత్తుకుంటే అది తేలిగ్గానే ఉంటుంది. నా భారము తేలిక, నా కాడి సులువును, నా భారం తేలిక అంటాడైనా. ఇదేదో శ్రమ అంటే పెద్ద కష్టపడిపోయి కాదు. లోకంలో గ్రాండ్నెస్ ఉండదు, అంతే. గ్రాండ్గా ఉండము, గ్రాండ్నెస్లో నుంచి దూరంగా ఉంటాము. ఆయన ఏం ప్రకటిస్తున్నాడో, ఏం చూపిస్తున్నాడో ఆ మార్గంలో నేర్చుకుంటూ అనుదినం ఆయన వాక్యాన్ని నేర్చుకుంటూ ముందుకు వెళ్తాము. ప్రార్థనలని చెప్పి అయ్యని చెప్పి రకరకాల సువార్తలు అని చెప్పి పెట్టి సమయాన్ని వృధా చేయటం కాదు. దేవుని ధ్యానించాలి, దేవుని వాక్యాన్ని మనం ఆస్వాదించాలి, ఆత్మలో బలం తెచ్చుకోవాలి, ధైర్యం తెచ్చుకోవాలి. చుట్టూతో మనం ఎక్కడున్నామంటే లోకంలో ఉన్నాము. చుట్టూత ఏదో విధమైనటువంటి ప్రేరణ మనలను లోకం వైపు తీసుకువెడుతుంది. కాబట్టి అవేర్నెస్ కావాలంటే దేవుడు అనుదినం ఆయన వాక్యాన్ని ధ్యానించాలి, ప్రకటించాలి. మా గొప్పతనాలు, నా గొప్పతనాలు కాదు ప్రకటించుకోవాల్సింది, దేవుని గొప్పతనాలు ప్రకటించాలి. మన గొప్పతనం ప్రకటిస్తున్నామంటే గుడ్డోళ్ళని అర్థం, కళ్ళు దేని మీదకో వెళ్ళిపోయాయని అర్థం, ఆత్మీయ నేత్రాలు వెలిగింపబడలేదని అర్థం. మేము దీనికి పరిచారికులం అంటున్నాడు. దాసుడికి యజమానుడికి ఉన్నటువంటి సమస్య ఉంటుంది. యజమానుడు ఏదైతే ఉన్నాడో యజమానుడికి తగ్గిన విధంగా దాసుడి పరిస్థితి కూడా అంతే. కాబట్టి ఆధారభూతుడు ఆది సంభూతుడయ్యాడు. ఈ లోకం శాశ్వతమైనది కాదు, నిత్యరాజ్యం ఉంది. నిత్యరాజ్యం ఇవ్వటానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. ఆయన వెంబడించటమే ఆయనకి నిజమైనటువంటి ఆనంద సంతోషాలు, పండుగ. శ్రమలతో సహితము ఆయన మీద ఆధారపడటం, ప్రతి అవసరాల అక్కర్ల కొరకు ఆయనను ఆశ్రయించటం, ఆయన ఇచ్చినప్పుడు తీసుకుని ఆయన రాజ్యము నీతి కొరకు ఎదగటం కొరకు మనం పిలువబడ్డాము. ఆయన సంకల్పంలో ఉన్నవారైతే ఇది గ్రహిస్తారు. గుడ్డివారైతే ఈలోక దేవత అవిశ్వాసంతో వారిని బంధించేసిందని అర్థం. సమకూర్చుకుంటున్న వారందరి పరిస్థితి అంతే. అలాగే మనోనేత్రాలు వెలిగించబడినటువంటి పౌలు గారిని చూసాము. ఆయన శిష్యులు కూడా అదే పరిస్థితి, వెలిగించబడినటువంటి స్థితి. మనోనేత్రాలు వెలిగించబడ్డ స్థితిలో ఉన్నవారు పండగలు చేయరు. అది శాపము. శరీర పండగలు తీసుకొచ్చి ఆత్మీయుల్లో మీరు కలపొద్దు, సంకల్పాన్ని పాడు చేసుకోవద్దు, మార్గాన్ని తప్పిపోవద్దు. అనేకులు ఈ లోకంలో తప్పిపోయారు, తప్పించేశారు. వారికి కలిగినటువంటి ఇచ్చా కోరికలు, వారికి ఆశలు. దేవుడు కోటి మంది కావాలి, లక్షల మంది కావాలని చెప్పి వీళ్ళ ఆశ, అది దేవుడిది కాదు ఆశ. 10 మంది అయినా, కోటి మంది అయినా అంతే. వీళ్ళది ఆశ. వీళ్ళ ఆశలు నెరవేర్చుకోవడం కోసం వీరే మార్గాన్ని సృష్టిస్తూ ఉంటారు. అసలైన మార్గం ఏం చెప్తుందో మనకి యేసుక్రీస్తు బైబిల్ ఇచ్చారు. తన కనికరం చొప్పున ఆ బైబిల్ నేర్చుకుని మనం దేవుని సన్నిధిలో అనుదినము ఆయన వాక్కుని ధ్యానిస్తూ ఆయన తెలియపరిచిన దాన్ని అవేర్నెస్తో ఉంటూ మనోనేత్రాలు వెలిగింపబడిన వారే మనం ముందుకు సాగాలని, ఆయన వెలుగు మనలో ప్రకాశించినట్లయితే ప్రకటిస్తాము. ఆయన పరిచారికులుగా ప్రకటిస్తాము. ఆయనకి బాసులుగా మనం ప్రకటించాం. కాబట్టి మనము క్రిస్మస్ పండుగలు ఈ ఆత్మీయ స్థితిలో లేవు. మనం ఆయన ఒకసారి పుట్టాడు, మనం 2 సార్లు పుట్టాము, జన్మించాము. మళ్ళీ పుట్టి మరలా జన్మించే ఏముండదు. కాబట్టి జన్మించినటువంటి మనం మరలా గుడ్డితనంలోకి వెళ్ళకూడదనే దేవుడు తన కనికరం చొప్పున అందించినటువంటి వర్తమానాన్ని సర్వగంత మహిమ ఆయనకి చెల్లిస్తున్నాను. ఆయన తెలియపరిచినటువంటి వర్తమానం, మాట్లాడువాడు ఆయన, తెలియపరిచేవాడు ఆయన. అనేక సత్యాలు ఇందులో బయలుపరచబడి ఉన్నాయని మనకు తెలియపరిచినందుకు సర్వగంత మహిమ యేసయ్యకే చెల్లిస్తూ తండ్రికి కుమార పరిశుద్ధాత్మ నామం ఎల్లవేళ మన తోడిండు నడిపించును గాక. ఆమేన్.